నిర్గమాకాండం మూడో అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నిత్య జీవాధిపతివైన మా ప్రభువా, సమస్త మహిమా ఘనతకు ప్రేమకు అర్హుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవ, ఈ సమయంలో మీ మహాకృప చేత నన్ను మమ్మలను కాచి కాపాడి మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరుచుకొని తిరిగి మరలా ఈ ఆదివారం నాడు అనగా నీవు లేచినటువంటి ఈ పునరుద్దినమందు ప్రభువా, మమ్మల్ని మందిరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు. మేము ఇక్కడ రాలేదని ఒప్పుకుంటున్నాము. నీ పరిశుద్ధాత్మయే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందని నేను స్తుతించుచున్నాం ప్రభువా. దేవా, నువ్వు ఆత్మయ్య ఉన్న దేవుడువు, ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటున్న దేవుడవు, యథార్థవంతుల ఆరాధన కోరుకున్నవాడు ప్రభువా. మా దీన స్థుతులపైన మీరు ఇప్పటి వరకు ఆశ్రుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మధురమైన సంగీతం పైన కూడా మేము మహిమపరచబడినందుకు స్తోత్రాలు. అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మీరెంతో ఘనపరచబడ్డారని నమ్ముతున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో నాయన వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా ఆశయాల ప్రతి ప్రాణం తృప్తిపరచండి. మాతోను మీరు మాట్లాడండి. నీ వాక్యము చేత మా ఆత్మలను నడిపించి పోషించమని, అల్పడును బలహీనుడును ప్రభువా, ఎన్నిక లేనివాడును మట్టి పురుగును కొద్దిసేపు నన్ను మరుగుపరిచి దేవా అభిషేకించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి పేరు. ఈ సమయంలో మనము మన అంశం వెళ్దాం పేరా. దేవుడు అనేటువంటి భాగం, ఇది 6వ భాగంలోకి వచ్చాం. మనం దేవుని కోసం మాట్లాడుకుంటున్నాం ఉన్నారా? ఒక దేవుని కోసం మనం మాట్లాడుకుంటున్నాం. దేవుణ్ణి అంటే మనము అర్థం చేసుకోలేము, కానీ దేవుణ్ణి అంటే మనము నమ్మాలంటండి. ఏ మనుషుడు దేవుని అర్థం చేసుకోలేడు, కానీ దేవుడు ఉన్నాడనియు అడిగితే ఫలమిచ్చేవాడనియు మొదట మనం నమ్మాలంటండి. కాబట్టి మనం ఇప్పుడు దేవుడు అనేటువంటి 6వ భాగానికి వచ్చాం పేరా. దీంట్లో నేను 1, 2, 3 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కటి ఇంచుమించుగా ఆ విధంగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. దేవుడు సహాయం చేయండి గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు 6వ భాగంలో నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, సబ్ టైటిల్ ఏంటంటే, దేవుడు చూచువాడు, వినువాడు, మాట్లాడేవాడు. అంటే దేవుడు అనేవాడు చూస్తాడా అంటే, చూచువాడు అనడానికి బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దేవుడు వినువాడు అనేట కూడా వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. అలాగే దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు కూడా. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే చూచేవాడు. మనం కలిగిన దేవుడు ఎలాంటి వాడంటే, మన సమస్యలు మన బాధలు మరపెడితే వినేవాడు. అలాగే అనుకూల సమయంలో, సరైన సమయంలో దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, నాకు సరిపోద్ది ప్రభువా అనగలుగుతాం అనమాట. ఈ మాట నాకు చాలు ప్రభువా అని. ఎలా అంటే, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. అతనికి ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలం నుండి అతనికి కంటి నుంచి నీరు కారుతూ ఉండేది అనమాట. అదొక ముళ్ళుగా ఉంది శరీరంలో. అప్పుడు అనేక మార్లు దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు ఒక రోజున దేవుడు దిగి వచ్చి ఆయనతో ఇలా చెప్తున్నాడు. అతని బాధ, వేదన, దుఃఖము దేవుడు ఎరుగున్నాడు కాబట్టి ఒక్క మాట చెప్పాడనమాట ఆయన, నా కృప నీకు చాలు అని. ఇక దాంతో అతడు ఏమైపోయాడంటే కట్టబడిపోయాడండి. అంటే దేవుడు పెద్ద పొడుగుడు మాట్లాడక్కర్లేదు. దేవుడు ఒక్క వాక్యం ఇచ్చొచ్చు, ఒక్క వాక్యం. ఈ కాల ప్రవర్తనరాడు దేవుడు గనక నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయానికి అది సరిగ్గా వినబడితే, తెరవబడితేనంట
జీవితాలు మారిపోతాయంటండి. ఒక్క మాట నన్ను మార్చింది, అదే మాట నిన్ను మార్చింది. దేవుడు ఒక్కసారి మాట్లాడితే, అర్థమైందండి, ఆ మాట కనుక ఆయన పలికితేనంటే మనిషికి మార్పు జరగాలి, మరణించిన వాడు లేపబడాలి, పాపి పశ్చాత్తాపడాలి. ఆయన మాటలంత శక్తి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు చూచువాడు, వినువాడు మరియు మాట్లాడేవాడు అని చెప్పడానికి నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. దేవునికి స్తుతి కలుగాక. మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండములో దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? దేవుడు భూమిని చూస్తున్నాడట. దేవుడు భూలోకమును చూచినప్పుడట, భూలోకములో ఉన్న సమస్త శరీరులు అంటే మానవులందరూ లేక మనుషులందరూ తమ తమ మార్గాల్ని చెరిపేసుకుంటా దేవుడు చూశాడండి. ఈరోజు కూడా దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప విలువైన జీవితాన్ని, దేవుడిచ్చిన ఉత్తమమైన మార్గాన్ని ప్రజలు తమ చెరిపేసుకుంటుంటా దేవుడు దాన్ని చూస్తున్నాడు. ప్రజలు మార్చుకుంటూ దేవుడు చూస్తున్నాడు. ప్రజలు కఠినంగా ఉంటూ దేవుడు చూస్తున్నాడు. ప్రజల్ని ప్రేమించటం, సహాయపడటం, లేకపోతే త్రోసివేయటం, కఠినంగా ఉండటం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే దేవుడు మనిషిని తన పొలుగులు చేసుకున్నాడు. అంత మాత్రం కాదు, దేవుడట ఎలాంటి వాడంటే మన అందరి హృదయాలు ఎరిగిన వాడంటండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ఆది కాండంలో దేవుడు భూమిని చూసినప్పుడు సమస్త భూమిని చెడిపోయిందని అన్నాడండి. దేవుడు చూస్తే భూమి చెడిపోయినప్పుడు, భూమి చెడిపోలేదు కానీ భూమి మీద సమస్త శరీరులు అనగా మనుషులు తమ బలత్కారం బట్టి వారు విచ్చలవిడిగా చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమిని నీళ్లతో నాశనం చేశాడండి. అయితే కనికన సంపన్నుడు అంతా నాశనం చేయలేదు కానీ ఆ చెడు దాంట్లోనే, చెడిపోయినటువంటి ప్రాంతంలోనే, ఆ భూమిలోనే, సమస్త శరీరుల మధ్యలోనే ఆయనకంటూ భయపడేవారు కొద్దిమంది ఉన్నారండి. అతడే నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కుమారులు, ఈ 8 మాత్రమే ఆ తరములో దేవుని దృష్టికి సరిగ్గా నిలబడి ఉన్నారండి. దేవుడు ప్రపంచమంతా చూసినట్టండి. చూసినప్పుడు ఎటు చూసినా ప్రపంచమంతా చెడిపోయిందట. దేవుడు భూలోకము చూచాను, భూమి బలత్కరము చేత, సమస్త శరీరుల చేత చెడిపోయిందటండి. ఈరోజు కూడా మనం చూస్తే ఎటు చూసినా చెడిపోయింది. చెప్పాలంటే ప్రతి రంగం, ఎవ్రీ ఫీల్డ్, ప్రతి రంగము కూడా చెడిపోయిందండి. రాజకీయ రంగం, సినీ రంగం, స్పోర్ట్స్ రంగం, ఏమైతున్నాయో ప్రేరా ఈ భూమి మీద కనబడుతున్నటువంటి ప్రతి రంగం, ప్రతి ఫీల్డ్స్ అన్ని కూడా మొత్తం కలుషితమైపోయి మొత్తం చెడిపోయిన కాలంలో మనం జీవిస్తున్నామని తెలుసా? ప్రతిదీ కల్తీ, ప్రతిదీ మోసం, ప్రతిదీ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది ఎలాంటిదంటే నోవాహు దినములు ఎలాగున్నావో ప్రభు వచ్చే సమయంలో కూడా అలాగే ఉంటాయని ఒక మాట యేసు ప్రభు చెప్పాడు. అంటే నోవాహు దినాలు ఎలాగున్నాయంటే భూమి బలాత్కారముతో నింపబడింది, భూమి చెడిపోయింది. చెడిపోతున్న ఆ సమయంలోనే దేవుడు తన ఉగ్రతను తీసుకురావటం, ఆ ఉగ్రత మధ్యలోనే ఒక వర్తమానికుని పంపటం, ఆ వర్తమానికుడు నోవాహు వచ్చి వాక్యము చెప్పడం, నోవాహు వాక్యాన్ని కొద్దిమంది మాత్రమే స్వీకరించడం, వారు మాత్రమే ఓడలో ఉండటం, మిగతా వారు నశించడం అనేది గతించిన కాలం. మరలా అదే తిరిగి వస్తున్న సమయం ఏంటంటే మరలా చివరి కాలము చూసినట్లయితే భూమి చెడిపోయిందండి. చెడిపోతున్న ఈ సమయంలో ఆనాడు దేవుడు కృపా సంపన్నుడైన దేవుడు, కనికరగల దేవుడు కొద్దిమంది కొరకు ఒక ప్రవక్తని పంపినట్లయితే ఇప్పుడు కూడా కొద్దిమంది కొరకు ఒక ప్రవక్తను పంపవాడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి. భూమిని మొత్తం తుడిచేయగలడు, కానీ ఆ రోజు కొద్దిమంది ఆయనకు భయపడేవారు ఉన్నారండి. అలాగే ఈరోజు కూడా దేవుడు భూమిని అగ్నితో కాల్చగలడు, కానీ కాల్చే ముందు కొద్దిమందిని దేవుడు తన కొరకు చూచుకుంటున్నాడు అండి. ఆయన కను దృష్టిలో, ఆ కను సైకిల్లో కొద్దిమంది ఆ రోజు 8 ఉన్నారో ఈరోజు కొద్దిమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉన్నారండి. ఈరోజు ఈ ఊరిలో కూడా కొద్దిమంది ఉండాలి, ఈ దేశంలో కొద్దిమంది ఉండాలి. చూడండి, మరి ఆ దేశం పాడైన గానట నీతిమంతులు బట్టి ఆ దేశం బాగుపడద్దండి. 10 మంది ఉంటే బాగు చేస్తావా? ఆఖరికి 5 ఉన్నా సరే
నేను ఆ ప్రాంతాన్ని కాపాడుతానని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడండి ఆయన. అంటే మన ప్రాంత ప్రజలందరూ వాక్యాన్ని ప్రేమిస్తూ, బైబిల్ చదువుతూ, మోకరించి ప్రార్థన చేస్తూ, దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థంగా ఎంతగా ఉండగలుగుతావో అంతగా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే నీతిమంతులకు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఎందుకు దేవుడు ఇంకా ఈ భూమిని అగ్నితో కాల్చలేదంటే, ప్రపంచమంతటా కొద్దిమంది ఆయన ఏర్పరచుకున్న నీతిమంతులు అక్కడక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఇంకా ఉగ్రతను కాపాడుతున్నాడండి. ఎండమండుగుని బట్టి దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చి ఎండమండుగుని రక్షించుకున్న తర్వాత, అనగా వాడలో చేర్చుకున్న తర్వాత భూమిని పూర్తిగా నీళ్లతో నాశనం చేసినట్లు ప్రభు చెప్పాడు. నోవహు దినం ఎలా ఉంటాయో మరలా మనిషి కుమారుడు రాకడ, రెండో రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అక్కడొక ఏర్పరచబడిన చిన్న గుంపు ఉంది, ఇక్కడ కూడా ఏర్పరచిన చిన్న గుంపు ఉంది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ కాలానికి ఈ కాలానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. అతడి విలియం మరియన్ బ్రెన్హమ్ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. త్రోసేసినటువంటి అనేకులు అక్కడ ఉన్నారు. ఈరోజు కూడా ప్రవక్తని, వర్తమానాన్ని నోవాహుని ఎలా తోసేశారో ఈరోజు కూడా అనేక మంది, అనగా ఎక్కువ మంది తోసేసేవారు ఈ దినాల్లో ఉన్నారు. తక్కువ మంది నమ్మేవాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. ఎండమండుగురు ఈరోజు కూడా తక్కువ మంది నమ్మే ఉన్నారు. వాళ్ళని వేలిమి లెక్కించవచ్చు. చిన్న వధువు, చిన్న మంద, భయపడుకోవడం దేవుడు చెప్పిన మాటలు అర్థం ఉంది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, వింటున్నారా? దేవుడు చూస్తున్నాడు. చూచినప్పుడు చెడిపోయింది కదని దేవుడు మొత్తం కొట్టేయట్లేదు. కానీ అక్కడ అందులోనే చెడిపోయిన దాంట్లోనే ఆయనకంటూ ఒక చిన్న ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారండి. అలాగే ఈ భూమి ఈ రోజులో ఎంత దినములలో, కడవరి దినాల్లో ఈ భూమిని అంత దేవుడు చూసినప్పుడు నోవహు దినాల కన్నా ఘోరముగా పాడైపోయింది. ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం, బలాత్కారం, మోసం, విడాకులు, కేసులు, గొడవలు, సంసార కుటుంబాలు పగిలిపోవటం, శాంతి సమాధానం లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, డబ్బు లేకపోవటం, డబ్బున్న శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, భూమి మీద ప్రజలు కలవరాలతో ఉన్న దినాలండి ఇవన్నీ కూడా. అయితే దేవుని ప్రజలకి ఏ కలవరం లేదండి. దేవుని ప్రజలు బబులోనులో లేరండి. బబులోనుగా గందరగోళం, లోకానికి గందరగోళం అయితే ఏర్పరచబడిన తన పిల్లలకైతే ఎటువంటి గందరగోళం లేదండి. దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, వినువాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆపత్కాలంలో ఆయన ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన అన్నిటికీ సరిపోయిన దేవుడు అని చెప్పొచ్చు అండి. చాలిన దేవుడు అని చెప్పొచ్చు. మన జీవితాలకి, మన బ్రతుకులకు ఆయన చాలిన దేవుడు అని చెప్పుకోవచ్చు అండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన చూశాడు. ఆ దినాలు ఏం చేశాడు? ఆయన ఒక ప్రవర్తన పంపించి ఏర్పరచబడిన వారిని ఏర్పరచుకుని మిగతా వారిని ఆయన ఏం చేశాడంటే నీళ్ళతో నాశనము చేసేసాడండి ఆయన. అయితే దేవుడు అన్యాయంగా చేయలేదు, కానీ నాశనం చేయక ముందు హెచ్చరిక అనేది ఒక ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడు. అంటే దేవుడు అనేవాడు అన్యాయస్తుడు కాడు. దేవుడు దాన్ని ముందుగానే ప్రకటిస్తాడు, ముందుగానే తెలియజేస్తాడు. చూడండి, ఈ భూమి మీద మనం చూసినట్లయితే ఈ రూట్లో వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ రూట్లో వెళ్తే ఫైన్ వేస్తారన్నమాట. ఈ కంపార్ట్మెంట్లో ఎక్కొద్దు అని చెప్పినప్పుడు ఎక్కితే దానికి ఫైన్ వేస్తారన్నమాట. ఆ విధంగానే ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు లేక శిక్ష. అదే విధముగా హెచ్చరిక లేకుండా, న్యాయ విచారణ లేకుండా ఏ వ్యక్తికి తీర్పు తెచ్చరు, ఏ వ్యక్తిని శిక్షించరు. అదేవిధంగా దేవుడు అంతకంటే గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడు కూడా ఏంటంటే నువ్వు అన్యాయంగా నన్ను చేసేసా ప్రభువా, అన్యాయంగా నన్ను నీళ్ళతో నాశనం చేసా ప్రభువా అనకుండడానికి దేవుడు 120 సంవత్సరములు ప్రవక్త నోవహు ద్వారా వారికి హెచ్చరికిస్తానే ఉన్నాడండి. ఈరోజు కూడా దేవుడు అదే పనిలో ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ఇక మా కాండం 3 దగ్గరికి వచ్చినట్లయితే ఈ మరొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ దేవుని పిల్లలు ఏర్పరచినటువంటి అబ్రహాము సంతానము, వాగ్దాన కుమారులు, దేవుని పిల్లలందరూ కూడా ఐగుప్తులో బంధించబడ్డారు. నేను చెప్పాలంటే ఐగుప్తు దేశం ఎలా ఉందంటే వారికి బానిసత్వంగా ఉంది. ఉన్నారు కానీ అక్కడ బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే వారికంటూ స్వేచ్ఛ జీవితం లేదు. ఎందుకంటే ఫరో చేతి కింద వారు బంధించబడ్డారు, వారు బంధకాల్లో ఉన్నారు.
శత్రువు వారిని ఏలుతున్నాడు. వారు దాసులైపోయారు, బానిసలైపోయారు. వారు మట్టి వారే తొక్కోవాలి, వారు గడ్డి వారే తెచ్చుకుని మట్టి తయారు చేసి సమయానికి టయానికి ఇటుకలు కూడా అందించేయాలి. వారి పని వారిని ఒత్తిడి చేస్తూ ఉంది. వారికి సమయం సరిపోవట్లేదు పిల్లలతో గడపడానికి, భార్యతో ఉండడానికి, కుటుంబంతో ఉండడానికి, దేవునితో గడపడానికి. అసలు తన సొంత పర్సనల్గా దేనికి సమయం లేదు. కానీ సమస్తం కూడా వారు దేవరాత్రులు కష్టపడుతూ నిజంగా వారు చచ్చిపోతున్నారు అనమాట అక్కడ పనిలో. ఇక లాభం లేని చెప్పేసి వారు ఏం చేశారంటే, ఆ సమయంలో వారికి జ్ఞాపకం వచ్చింది, దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అని. నీ కష్ట బాధల్లో కూడా దేవుడు ఒకడు ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఎవరూ లేరనుకునే సమయంలో దేవుడు ఒకడు ఉన్నాడండి. ఒకవేళ నీ స్నేహితులు, బంధువులు, ఇతరులు అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ ఒకడు మాత్రం విడిచిపెట్టడు. విడవడు, ఎడబాయుడనే మాటతో నిలబడేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే సరైన దేవుడు అండి. ఆయన చాలిన దేవుడు. వాళ్ళు ఇంకా మొరపెడుతున్నారండి. ఆ సమయంలో అప్పటికే ఇంచుమించుగా 400 ఏళ్ళు అయిపోయింది. బానిసలుగా ఉన్నారు, తరతరాలు బానిసలుగా ఉన్నారు. ఇక వారిని విడిపించడానికి ఏ అధికారి లేడు అక్కడ. అందరూ బానిసలే. వారి మీద పూర్తి అధికారము ఫరోకు ఉంది. ఫరో సైన్యం వచ్చి వారిని కొడుతున్నారు, అవసరమైతే చంపుతున్నారు, అవసరమైతే వీళ్ళు బరువైన బండలు ఎత్తుతున్నారు. దొంగలు మరి పెద్ద పెద్ద దూలాలు ఎత్తుతున్నారు. వారిని కొడలతో కొడతా ఉన్నారు. అరుసు తొక్కుతున్నప్పుడు లేక మడి తొక్కుతున్నప్పుడు ఆగితే కొడలతో కొట్టి ఓపిక లేకపోయినా సరే చచ్చేదాకా వారు ఆ మట్టిని తొక్కేలాగా వారు బలవంతం చేస్తున్నారు. ఇక వారికి వేరే ఆధారం లేదు ఇంకా. అయితే అలాంటి వారికి ఒక విమోచకుడు కావాలి. ఇదే పరిస్థితి ఈరోజు లోకానికి ఉందండి. ఎవరో ఒకరు సహాయపడాలి, ఎవరూ సహాయం చేయలేదు అక్కడ వారికి. అయితే దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తని సిద్ధపరిచాడు. అతని పేరు మోషే. వారెవరు తెలుసా? వాగ్దాన ప్రజలు. వారి పుట్టక మునిపే దేవుడు వారి కొరకు ఒక వాగ్దానం చేశాడు. నువ్వు రక్షించబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు సంగతి తెలుసా? భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడి మనసులో నువ్వు ఉన్నావని తెలుసా? అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నావు. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చూడండి, అబ్రహాంకి సంతానం లేనప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము పిల్లలు పుడతారు, ఆ పిల్లలు నా ప్రజలుగా ఉంటారు, ఆ ప్రజలు బానిసలుగా ఉంటారు, వారిని విడిపించిన ప్రవర్తన పంపుతారు, ఆ ప్రవర్తన ద్వారా వారు వాగ్దాన దేశానికి వెళ్తారు. అర్థమైంది చెప్పింది? ప్రీడెస్టినేట్. దేవుడు ప్రతిదాన్ని ముందే నిర్ణయించాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏది జరగదు నీ జీవితంలో. నా జీవితంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏది జరగదు. ఇక్కడ కూడి ఉన్న వారి జీవితాల్లో ఏది అన్ఎక్స్పెక్టెడ్గా జరగదండి. ఏదైనా జరుగుతుంది అంటే దాని వెనక దేవుడే ఉండి కదిలిస్తున్నాడు. చూడండి, ఆ రోజు సంఖ్య రాయబట్టానికట యేసుక్రీస్తు జన్మించే దినాలు ఇవి. మరియా యోసేపులు వివాహం చేసుకోలేదు ఇంకా, కానీ వారు ప్రదానం చేయబడ్డారు. ఆ సమయంలో ఆమె గర్భం ధరించింది. కానీ ఆమె ఎక్కడుంది? గలిలీ ప్రాంతంలో ఉంది. కానీ వాగ్దానం ఏం తెలుసా? బెత్లెహేములో జన్మించాలి. ఆ సమయంలో అక్కడున్న ఆమెను ఇక్కడ ఎలా తీసుకొస్తారు? ఏ విధంగా యోసేపు తీసుకొచ్చి దావీదు గోత్రం లెక్కించగలడు? ఆమె పేరు నమోదు చేయాలి. ఆ టైంలో, ఆ సమయంలో ఒక మంచి వాక్యం ఉంది. చూడండి నా ప్రియ సోదరులారా, లూకా సువార్త అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. నేనేం చెప్పబోతున్నాను అంటే 2వ అధ్యాయం వచ్చి చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఆ టయానికే, ఆ సమయానికే దేవుడు ఒకరిని ప్రేరేపించాడండి. ఎలా అంటే సంఖ్య రాయబడాలి, ప్రజాసంఖ్యలు రాయబడాలి. అంటే రాయబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యోసేపు వెళ్ళి తను చేసుకోబోతున్న భార్యని తీసుకుని వచ్చి ఇక్కడ పేర్లు నమోదు చేయాలి. ఇది చేయాలంటే అక్కడ ఎవరో ఒక ఆజ్ఞ గల వ్యక్తి ఆజ్ఞ జారీ చేయాలి.
అక్కడ ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రావాలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ వచ్చేసింది. ఇక అతను ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది జరగాలి. ప్రవక్త నాడు ఆ సమయానికి ఆ టయానికట దేవుడు ఇతన్నంట లేవనెత్తాడంటండి. అంటే ఆ సంఖ్య ప్రజాసంఖ్య రాబడుతుంది, దాని వెనక ఆ రోజుల్లో దేవుడే ఉన్నాడండి. అసలు దేవుడే అతన్ని ప్రేరేపించాడట. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితాల్లో, నీ జీవితంలో ఏది జరగదు, ప్రతి దాని వెనక దేవుడే ఉండి జరిగిస్తున్నాడని మనుషుడు ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిందేనండి. దేవునికి మహిమ కలుగాక. అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకి అసలు వీళ్ళు ఊహించిన రీతిగాని వీరి కొరకు దేవుడు ఒక ప్రవక్తను సిద్ధపరిచాడు. ఆ ప్రవక్త పేరు మోషే ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు రెడీగా ఉంచారన్నమాట ప్రవక్తని. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఒత్తిడి మధ్య ఉన్నారండి. మీకు తెలుసా, ఒత్తిడి వచ్చినప్పుడే ఒక మనుషుడు దేవుని వద్దకు వస్తాడు. ప్రెషర్ అనేది లేకపోతే నువ్వు దేవుని వద్దకు రాలేవు. ఎందుకంటే ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది, దీని ఆశ నిన్ను లాగుతుంటుంది, దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ఏదో తన పిల్లల కొరకు ఒత్తిడి తీసుకుని వస్తాడండి. ఒత్తిడి లేకపోతే నువ్వు దేవుని వద్దకు రాలేవు, దేవుని దగ్గర మోకరించలేవు, దేవునికి ప్రార్థన చేయలేవు, దేవునితో సహవాసం చేయలేవు. అంటే ఒత్తిడి చాలా మంచిది. ఎంతమంది ఇష్టపడతారు? అసలు నాకు ఈ టెన్షన్ వద్దండి, ఈ ప్రెషర్ వద్దండి, ఈ ఒత్తిడి వద్దు అనుకోవచ్చు. కానీ నీకు తెలుసా, అసలు ఆ ఒత్తిడి రావడానికి కారణం కూడా దేవుడు అండి. మీకు అర్థమైందండి? ఎంత ఒత్తిడి వస్తే అంటే పక్షిరాజు అంత ఒత్తిడి ద్వారా అంట అది ఎగురుతుంది పైకి అంటండి. దేవునికి మహిమ కలుగాక. అది ఎగిరేటప్పుడు తన రెక్కల్ని చాలా ఒత్తిడితో ఒత్తునప్పుడే అది పైకి ఎగురుతుందండి. కానీ కొంత దూరం పోయిన తర్వాత దానికి ఒత్తిడి ఉండదండి. ఒక విమానం కూడా అంతే, తెలుసా? అది ప్రారంభంలో విమానం ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఎవరన్నా రైలీ గారు ఎక్కారు. ఇంకెవరు? జస్ట్ ఇక్కడ కేజీ సిస్టర్ ఎక్కింది విమానం. విమానం అంటే గార్డెన్లో విమానం కాదు. ఇంకెవరున్నారు? నేను కూడా ఉన్నాను. అగో సిస్టర్ కూడా ఉన్నారట అక్కడ. విమానం ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది? బోట్లు, లట్లు, ట్రైన్లు ఊడిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు అండి. అంటే ఇది పడిపోయేలా ఉంది, చచ్చిపోలే ఉన్నాను. అప్పుడు వాళ్ళు బెల్ట్ పెట్టుకొని చెప్తారు అన్నమాట. వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది పడిపోతే, సముద్రం పడిపోతే ఈదుకోవడానికి ఇలా ఉండాలని చెప్తారన్నమాట. ఇవన్నీ అది పడిపోదు కానీ ముందే చెప్తారండి. నేను కూడా అలాగే కొన్ని పారాజూట్స్ ఉంటాయి కొన్ని, ఈ విధంగా ఇవి అనుకుంటా సీట్ కింద లాగితే ఆ టైంలో ఫ్లైట్ కనుక పగిలిపోతే, ఊడిపోతే, ముక్కలు అయిపోతే నీ చీటి కింద ఉంటుంది అది, ఆ సీట్ దగ్గర దాన్ని తీసుకుని, ఇది పారాజూట్ అనమాట, దాన్ని తీసుకుని దాని ఎగరొచ్చు అని చెప్పి నేర్పిస్తారు అనమాట. అవన్నీ ముందే సూచనలు ఇస్తారు ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందే. అది స్టార్ట్ అయ్యి రన్వే నుంచి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇది పగిలిపోయేలా ఉంది, ఊడిపోయేలా ఉంది, ఇలా లేసరికి ఇంకా లేచిపోయేలా ఉంది, తిరగబడిపోద్దేమో, రకరకాల ఊహలు వస్తాయన్నమాట. ఒత్తిడి. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక అది ఫ్లైట్ ఎలా ఉండదంటే వెళ్తుందా లేదనిపిస్తుంది అనమాట. మీకు అర్థమైందండి? దేవునికి మహిమ కలుగాక. కొంత దూరం పోయిన తర్వాత ఒత్తిడి అనేది ఉండదండి దానికి. అలాగే మానవ జీవితంలో కూడా కొన్ని ఒత్తిళ్ళు గుండా మనం వెళ్తున్నప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఇక అవన్నీ మనం లెక్క చేయమండి. దేవునికి మహిమ కలుగాక. అసలు ఒత్తిడి వస్తేనే వధువు అనేది భూమి నుంచి ఎత్తబడుద్దంట అండి. ఈరోజు అనేక సంఘ శాఖల ద్వారా, అనేక ప్రజల ద్వారా, అనేక వ్యక్తుల ద్వారా ఒత్తిడి వచ్చినప్పుడు ఏంటండి, ఈ ఒత్తిడి కట సంఘం అంట పైకి ఎత్తబడే సమయం ఆసనం అవుతుంది అంటండి. రాకెట్ కూడా అంతరిక్షం పోవాలంటే దానికి ఒత్తిడి కావాలి. అగ్ని యొక్క ఒత్తిడి ద్వారానే, పేలుడు ద్వారానే, ఆ పేలుడు ఒత్తిడి ద్వారానే అదేంటంటే పైకి వెళ్తుందండి. ఈరోజు కూడా అంతే. ఒక మానవ జీవితం ముందుకెళ్ళాలంటే ఒత్తిడి చాలా అవసరం. ఇక్కడ ప్రజలు వాగ్దాన దేశంకు వెళ్ళాలంటే వాళ్ళకి ఒత్తిడి కావాలి. ఆ ఒత్తిడి ఏదైనా తీసుకొస్తుంది, ప్రెజర్ వస్తుంది వాళ్ళకి. ఆ టైంలో వారు ఏం చేశారంటే నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం. ఇక వారు మొరపెట్ట మొదలుపెట్టారు. వారి మొర దొరికింది మీకు? అది వేస్తారు ఒకసారి. దేవునికి మహిమ కలుగాక. ఒక వాక్య భాగం కూడా చదువుతున్నాం. ఎప్పుడైతే వారు మొరపెట్ట మొదలుపెట్టారో దేవుడు అన్నాడు ఇక్కడ, నిత్యముగా
ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టేవారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. చూడండి, దుఃఖాలు కూడా తెలుసండి ఆయనకి. మీకు తెలుసా? మన దుఃఖాలు ఆయన తెలుసు, మన బాధ ఆయన తెలుసు. ఇక్కడ ఉంది వాక్యంలో, వారి బాధను చూచాను అంటున్నాడు, వారి కష్టమును చూశాను అంటున్నాడు, వారి మొరవిన అంటున్నాడు, వారి దుఃఖం నాకు తెలిసే ఉందన్నాడు. అంటే ఈరోజు దుఃఖం ఏంటో దేవునికి తెలుసు, బాధ ఏంటో దేవునికి తెలుసు, కష్టం ఏంటో దేవునికి తెలుసు. కొన్నిసార్లు అంటారు, నా కష్టాలు నీకేం తెలిస్తే అంటాం మనం. కొన్నిసార్లు మనం, నా బాధ దుఃఖం నీకేం తెలుసు అంటాం మనం. ఇంకా ఎక్కువైపోతే ఏమిటంటే, దేవా నీకేం తెలిస్తే కూడా అంటాం ఆయనతోటి. ఎవరితోటి? ఎక్కువైపోతే ఏమంటాం? నీవే ప్రభు హాయిగా కూర్చున్నావు పరలోకంలో, నీకు దూతలు శుద్ధిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, నా ఎంత బాధ ఉందో ఎవరు అర్థం చేసుకోలేదు, కనీసం నువ్వు కూడా అర్థం చేసుకోలేవా? ఎవరు చెప్తాం? అసలు నీ జీవితానికి కర్తే ఆయన. నీ లోపల ప్రతి పాటును, ఆ పాటుగా ఆయన సృష్టికర్త. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి కూడా ఆయన తెలుసట. దోమ తన కంటి రెప్ప నిమిషాలు వేస్తుందో తెలుసట ఆయనకి. పైనుంచి చీమను కూడా చూడగలడు చాలా స్పష్టంగా ఆయన. చీమను కూడా చూడగలడు. మనకి ఏనుగే కనపడదు సరిగా, ఏనుగు కూడా కనిపించదు మనకి ఎక్కువైపోతే. కానీ దేవునికి చీమ కనిపిస్తుంది. దోమ ఎన్నిసార్లు రెప్ప కొట్టుకుంటుందో, రెక్క కొట్టుకుంటుందో ఆయన చూచున్నాడట. అంటే ఇక్కడ చూస్తుంటే మన బాధ తెలిసే ఆయనకి అండి. అంటే మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నామంటే, ఇక్కడ పోయి ఏదో అంటే చూచియు వినియు, లేతే వినకయు, కళ్ళుండి చూడకయు, చెవులుండి వినకయు, అంత నోరుండి మాట్లాడకయు, అలాంటి దేవుని మనం కలిగలేం. ఈయన కళ్ళుండి చూచువాడు, చెవులు నినువాడు, నోరుండి మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. జీవం గల దేవుని మనం కలిగి ఉన్నామండి. దానికి తృప్తి రావాలి మనకు అసలు మన జీవితానికి. ఒక హిందువుడు పోతాడు, అక్కడ పోతాడు, బొమ్మ తిరిగి వెళ్తాడు, మొరపెడతాడు, చెవులు ఉంటాయి వినదు, తర్వాత నోరుంటుంది మాట్లాడదు, కళ్ళుంటాయి ఏంటండి, ఆ బొమ్మ దగ్గర ఆ బొమ్మ అలా చూస్తూనే ఉంటుంది కళ్ళు తెరిచి. ఉండి ఎత్తుకుపోయాను అని ఎన్నో కేసులు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు బొమ్మలు ఎత్తుకుపోతుంటే అలా చూస్తూనే ఉంటుంది దేవుడు. ఎందుకంటే కళ్ళుండి కానరాకు, చెవులుండి వినలేక, నోరుండి మాట్లాడలేక ఉన్నటువంటి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. మీరు తెలుసా, దేవుళ్ళో యెహోవాయే దేవుడై ఉన్నాడండి. ఒక వాక్యం మనం చెబుదాం చూడండి. యెహోషువ గ్రంథము 22 అధ్యాయం 22 వచనం. నేను వచ్చే మళ్ళా తర్వాత దీని సబ్జెక్టులు తీసుకుంటాను పేరు వచనాన్ని. చదువుతారా? యెహోషువ 22:22 చదవండి. ఇంతమంది ఉన్నారు, త్వరగా తీయాలి. సిస్టర్ ఒకటే తీస్తుంది, సిస్టర్కి పోటీ ఎవరు రారా? రోషం ఉండాలి, చదవాలి. ఒకసారి కాదు, అందరూ ఒకసారి కాదు, మళ్ళీ ఒక్కొక్కరు చదవండి. దేవుళ్ళలో, ఈ మాట చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళలో యెహోవాయే దేవుడట. దేవుళ్ళల్లో యెహోవాయే దేవుడు అన్న మాట ఎప్పుడైనా చదివారా? అసలు ఈ మాట చదివారు ఎప్పుడన్నా? పోనీ ఇప్పుడు చూడండి, దేవుళ్ళలో యెహోవాయే దేవుడట. అంటే దేవుళ్ళు ఉన్నారు, పేరుకే ఉన్నారు. ప్రభులు ఉన్నారు, పేరుకే ఉన్నారు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నాను. ఒక వాక్య భాగం చూపిస్తాను పేద. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. మొదటి కొరింథీ పత్రిక అనుకుంటున్నాను పేద, చూడండి. దేవునికి మహిమ కలుగాక. 8వ అధ్యాయము మరి 5వ వచనం చూడండి. దేవత అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను, ఆకాశమందైనా అంటే ఆకాశం పైన, ఆకాశమందైనా భూమి మీదైనా దేవతలు అనబడినవి ఉన్నను. లేవనుకోండి, ఉన్నను. ఆకాశమందు దేవతలున్నా,
లేక దేవదూతలున్నా, భూమి మీద ఉన్న దేవతలున్నా, లేక దేవదూతలు ఉన్నా, అయినా వారు దేవుళ్ళు కాదు. ఏమన్నాడు అక్కడ? మనకు ఒక్కడే దేవుడు అంటే ఏంటి? దేవత అనబడిన వారు, ప్రభువులు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారట. కానీ పేరుకే ఉన్నారు. మనుషులు చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు, కానీ మనుషులు చేసిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. అందుకే మనకి అనేక దేవుళ్ళు లేరండి, ఒక్కడే దేవుడు ఉన్నాడు ప్రియారా. అలాంటి దేవుని కోసం మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే, యెహోవా దేవుడు గల జనులు అంటే మీరు ధన్యులు. ఈరోజు భక్తుడికి దేవుని గురించిన అవగాహన ఉండాలండి. ఆరాధించే ఆరాధకుడికి ఏమంటే అంటున్నారా? మనం ఎవరు? మనం ఆరాధించే ఆరాధికులు. ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి. దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడికి దేవుడేంటో తెలియాలి, దేవుని యొక్క గుణలక్షణాలు తెలియాలి, దేవునికి ఇష్టమైనవి కష్టమైనవి లేకపోతే దేవునికి ఇష్టం లేనివి ఏంటో తెలియాలి. దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని కలిగి ఉన్నవాడు, దేవుని పూజించేవాడు, దేవుని మహింపరిచేవాడు, దేవుని భక్తిపరులు దేవునికి ఇష్టాలు ఏమిటో భక్తులు తెలుసుకోవాలి. అంతేగాని అగ్రత ఇచ్చేసి నువ్వు పీల్చుకుంటూ ఉండు అని చెప్పి పెట్టద్దు. కోతలు పెట్టి అని చెప్పొచ్చు, అట్టుపనులు పెట్టి నా హృదయం మెత్తగుంటుంది అని చెప్పించవద్దు, కొబ్బరిగా కొట్టి తెల్లగా ఉంటుంది అని చెప్పొద్దు. సువాసన ఇదిగో ఇది పీల్చు, నేను ఎలాగా సువాసన ఇవ్వలేను అటు ఈ పీల్చుకో అని చెప్పొద్దు. నేను ఎలాగా హృదయము మురుకు హృదయం, కంపు హృదయం కాబట్టి కొబ్బరికాయ అది చూసుకో తెల్లగా ఉంది. ఇవన్నీ అర్థం లేని కార్యాలు పేరు. ఇవన్నీ కూడా దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాంటి వాడో, బాధ ఎరిగినవాడు, కష్టం ఎరిగినవాడు, దుఃఖాన్ని సైతం ఎరిగినవాడండి. ఇంకో చెప్పిన మూలుగు సైతం కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి. నేను చెప్పాను కదా కారు గురించి, అది ఆగిపోయింది, చాలా ప్రయత్నం చేశారు. ఈ లోపు ఆయన వచ్చాడు, ఏమైంది అడిగాడు, అది సరిగ్గా పని అవ్వట్లేదు, కొత్త కారు, ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు అవ్వట్లేదు. సరే ఆయన వచ్చి ఏం చేస్తా చేయి పెట్టి అలా స్టార్ట్ చేశాడండి. అరే పొద్దు నుంచి కొట్టుకుంటున్నాం, స్టార్ట్ అవ్వలేదు, నువ్వు వచ్చి ఇలా తిప్పగానే స్టార్ట్ అయిపోయింది సార్ ఏంటి అడగానే, దాన్ని చేసిన వాడిని నేనే అన్నాడండి ఆయన. దాన్ని చేసిన వాడిని మరి ఆయన తెలియాలిగా. ఒక కారు గురించి ఆయన తెలిస్తే ఒక భక్తునికి దేవుని కోసం తెలియొద్దా? ఈరోజు చాలామంది దేవుడు ఎక్కడ ఉన్నాడులే, అటు పడి ఉంటాడులే. మీకు తెలుసా దేవుడు అనగా ఇమ్మానుయేలై ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అర్థమండి. దేవుని గుణమే తెలుసా? దేవుడు తోడుగా ఉండేవాడు. మోషకు తోడుగా ఉన్నాడు, ప్రవక్తకు తోడుగా ఉన్నాడు, అపోస్తలుకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడండి. ఆయన వారికి తోడుగా ఉంటే ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉండాలండి ఆయన. ఎందుకంటే ఆ దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, అది తర్వాత వచ్చే సబ్జెక్ట్ నాకు. కానీ దేవుడు చూస్తున్నాడు బాధని, దుఃఖాన్ని, అవునా? తర్వాత నీ సమస్యని ఆయన ఎరిగే ఉన్నాడు. మీకు తెలుసా కొత్త నిబంధనలో ఒక మాట ఉందన్నమాట, చూడండి. ఆ మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము ప్రియ సోదరులారా 17వ వచనం. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే అన్ని విషయాల్లో ఆయన మనకు దగ్గర అయ్యాడండి. ఎందుకు తెలుసా? మన సమస్యలన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. చూడండి, తాను శోధింపబడి, ఎవరు? ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి మన సహోదరుల్లో ఒకటువంటి వాడిగా మారినటువంటి యేసుక్రీస్తు తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక
శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే తాను శోధించబడ్డాడు కాబట్టి నువ్వు శోధించబడితే మనకి సహాయం చేయడానికి ఆయనకి శోధన ఏంటో తెలుసు. నీకు నాకు వచ్చే శోధన అని ఇదివరకే పొందుకున్నాడు కాబట్టి నీకు శోధన వచ్చినప్పుడు ఆయన సహాయం చేయగలడు. ఎవరు చేస్తారు సహాయాన్ని? ఆ స్థితిలోంచి వచ్చిన వారే సహాయం చేయగలుగుతారండి. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక పేద కుటుంబం కనిపించింది. నువ్వు బాగా రిచ్ పీపుల్, చాలా ధనవంతులు, ఏదో నీ జ్ఞానంతో చదువుకొని గొప్పవాడివై బాగా సంపాదించి మంచి ఇల్లు, మంచి కారు, మంచి బైక్ అన్ని సమృద్ధిగా నువ్వు కలిగి ఉన్నావు. కానీ నువ్వు ఒక స్థితి నుంచి వచ్చావు, చాలా పేద స్థితి నుంచి పైకి వచ్చావు. అలాంటి పేదవారు ఎక్కడో ఒకప్పుడు నీకు కనబడ్డారు అనుకో, వారు నీకేం చూపిస్తారో నీ గతాన్ని, నీ గత జీవితాన్ని చూపిస్తున్నారు. వారు సహాయం అడిగినప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు సహాయం ఎవరో నీకు చేశారని జ్ఞాపకం నీకు ఉంటే నిజంగా వారికి నువ్వు సహాయం చేస్తావు. ఎందుకంటే నేను ఈ స్థితికి రాకముందు నా స్థితి కూడా అలాంటిదే అనే ఒక జ్ఞాపకం అంటూ నీకు వస్తుందండి. ఎప్పుడు చేస్తావు? ఆ అనుభవం నీకు ఉన్నప్పుడే చేస్తావు. ఆకలి ఏంటో నీకు తెలిస్తే, ఆకలి గల వారికి ఏ విధంగా సహాయపడాలో కూడా తెలుస్తుంది. బాధ ఏంటో నీకు తెలిస్తే ఎదుటిపడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. నొప్పి, దుఃఖము, మరి శోధన ఏంటో నువ్వు తెలిస్తే, అర్థమైతే అలాంటి వారికి నువ్వు సహాయపడతావు. అదే విధముగా ఒక మనుషునికి రాకముందే శోధనను మరియు ఆ యొక్క శోధించబడి శ్రమ పొందిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి మనం శ్రమ పడుతున్నా మరియు శోధించబడుతున్నా మన శ్రమని శోధనను అర్థం చేసుకునేవాడు ఒకడంటూ నీకు నాకు ఉన్నాడు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ సమయంలో నీ శ్రమని, నీ బాధను, నీ దుఃఖమును మరియు నీ యొక్క శోధనను ఆయన ఎరిగి ఉన్నాడండి. ఎలా? ఇక్కడ మంచి వాక్యం ఏంటంటే, ఆయన తన సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చాను, కనికరము, నమ్మకము, ప్రధానయాజకుడు నిమిత్తము అన్ని విషయములలో సహోదరుడు వంటి వాడు కావాల్సి వచ్చాను. సహోదరుడిగా ఆయన మారిపోయినప్పుడు తెలుసా, యేసు ప్రభు ఒక సహోదరుడిగా ఉన్నాడండి. ఆయన సహోదరుడు మాత్రమే కాదు, ప్రవక్త మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు, గొర్రెపిల్ల మాత్రమే కాదు, సింహం మాత్రమే కాదు. ఆయన మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, అయ్యో దావీదు కుమారుడు. ఆయనకి అనేక పర్యాయ పదాలతో ఉన్నాడండి ఆయన. ఓ దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఆయన సహోదరుడిగా ఉన్నాడు కూడా. అంటే చెప్పాలంటే పెద్దన్న అన్నమాట, పెద్దన్న. తమ్ముడు కష్టాలు ఉన్నప్పుడు ఒక తమ్ముడు అన్న ఇదివరకు అనుభవిస్తే అన్నంటే సరైనడు, మళ్ళా సరైన వాడు అన్నంటే పేరుకి అన్న కాదండి, పేరుకి అన్న కాదు, అన్న అంటే ఆలోనే ఉంది, అర్థం చేసుకుంటాం. అన్నానికి ఆ మొదటి అక్షరం అన్నాన్ని పిలిపించుకున్న ముందు, అనిపించుకు ముందు అర్థం చేసుకుంటే చాలు. ముందు పేరుకి అన్న కాదండి, తమ్ముడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన అన్న ఉన్నాడు ఇక్కడ, ప్రభువుని యేసుక్రీస్తు. ఈ అన్న ఏసన్న కాదు, అసలు ఏసన్న కోసం ఆడుతాను నేను. ఈ ఏసన్న, ఆ ఏసన్న కాదు, ఈ ఏసన్న. ఈ యేసుక్రీస్తు శోధించబడ్డాడు, శ్రమపరచబడ్డాడు కాబట్టి అలా శోధించబడుతున్న వారికి, శ్రమపడుతున్న వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని నీకు తెలుసా? కాబట్టి ఇప్పుడు మన శోధన, శ్రమ, దుఃఖము, మన యొక్క బాధను ఆయనకు తెలియదు చెప్పండి. కాబట్టి పరాగ మాట్లాడకూడదు. ఇక్కడి నుంచి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం ఆయనకేం తెలియదు, నా బాధ ఏం తెలియదు. ఎవరికి తెలియదు? ఇది ఆయనకి తెలీదా? ఒకసారి ఉంటుందంటే, దేవుడా నీకేం తెలుస్తుంది నా బాధ, నీకు అసలు అర్థం కావట్లేదు అంటారు కొందరు. ఎవరికి? సృష్టికర్తకే. అండ్ వాడిని మించిపోయావు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఆ బాధ, ఒత్తిడి, కష్టం వల్ల దేవుడి మీదకి వచ్చి ఆయన దగ్గర అంటావు, నువ్వు అలాగే కూర్చున్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు, అంతే, నువ్వు పట్టించుకోవా, చేయవా అంటూ ఉంటావు. నీ తెలుసా నా సమయం ఇంకా రాదంటాడు ఆయన. అప్పుడు ఏం చేస్తావు? మరి ఏమన్నా నువ్వు వెళ్ళి పని చేసుకోవాల్సిందే. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. నాకు కూడా అర్థమైందండి, మనం కంగారు పడితే ఏది అవ్వదని అర్థమైంది నాకు కూడా అర్థమైంది ఏంటంటే, మనుషుడు
కంగారు పడతాడట, తొందరపడతాడు. కానీ దేవుడు అంటండి అసలు తొందరపడంటండి. చూడండి, ఆ మోషే కాలంలో సముద్రం వచ్చేసింది, అందరికీ కలవరం, తొందర వచ్చేసిందంట, అక్కడ ఒత్తిడి వచ్చేసింది, ఎటుపోవాలో అర్థం కావట్లేదు. దేవుడు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు. మోషేకి మాత్రం మెంటలు వచ్చేస్తుంది. ఏంటంటే రాళ్ళు ఎత్తేద్దరు పక్క. అదో టైప్ అండి అరణ్య సంఘం అండి. అది కొంచెం బాగోపోతే సారు మోషే మీద పడిపోతాడు. మనం తీసుకొచ్చావు, అక్కడ కూరగాయలు ఉన్నాయి, పచ్చడిలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇక్కడేమున్నాయి అని దెబ్బడేవారు ఆయన మీద. కొంచెం కష్టపడి చేయాలండి, పాస్టర్ మీద సంఘం మీద పడిపోతుంటారు. నో వద్దు. అరణ్య సంఘం వల్ల ఉండొద్దు, మరొక ఇశ్రాయేలు వల్ల ఉండొద్దు. నూతన సంఘముగా ఉండాలి, మార్పు చెందిన సంఘముగా ఉండాలి. పాత అరణ్య సంఘమందు సనుగుడు ఉన్నది, ఇక్కడ సనుగుడు ఉండకూడదు. సనిగేశారండి. ఇంకా దేవుడు మా సైలెంట్గా ఉన్నాడు. ఈయనకి అర్థం కాక పోనీ ముందు చెప్పాడు, పోనీ దేవుడు కూడా ప్రోత్సాహం చెప్పాడా, నువ్వు వెళ్తుండగా సముద్రం వస్తుంది, రాళ్ళు ఎత్తుతారు, కంగారు పడకు, ధైర్యంగా ఉండడా. ఈయనకి చెప్పలేదు ఆయన. కాబట్టి ఆయన చేశాడు, ఆయన మొరపెడుతున్నాడు. ఆయన అన్నాడు సాగిపో. దేవునికి మహిమ కలుగాక. సముద్రం అది పాయలైందండి. అంటే దేవుడు చేసిన కార్యాలని చేయగలడు, బట్ ఒక సమయం తీసుకుని ఆయన చేస్తాడు ఆ కార్యాన్ని. అందుకే మనం తొందరపడవద్దు. మనిషి రీతిగా నేను లేక మీరు మనందరం తొందరపడతాం, సహజమే మనిషి రీత్యా. కానీ దేవుని వైపు చూసినప్పుడు మెల్లిగా మన ఒత్తిడి కొద్దిగా తగ్గుతుందండి. దేవుని వైపు చూసినప్పుడు, వాగ్దానం వైపు చూసినప్పుడే ఒత్తిడికి వారు తగ్గారండి. ఐగుప్తుల్ని లేకపోతే ఇశ్రాయేల్ని, ఐగుప్తుల్ని లేకపోతే కనాల్ని చూసినప్పుడే వారు ఒత్తిడి పెరిగింది. అంటే మనుషులు చూస్తే ఒత్తిడి పెరిగిద్ది, దేవుని చూస్తే ఒత్తిడి తగ్గిద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగాక. జనాలకు కూడా ఒత్తిడి చేసేవారే, శ్రమ పెట్టేవారే, బాధ పెట్టేవారే, మాట అనేవారే, నా రకమైన మాటలు, కత్తిపట్టి మాటలు కలవారే, బాధ పెట్టేవారే. కానీ బాధలో సహాయపడరండి. చాలామంది సలహాలు ఇస్తారు, చెత్త సలహాలు ఇస్తారండి, కానీ సహాయం చేయరు. మీకు తెలుసా, దేవుడు సలహా ఇచ్చేవాడు మరియు సహాయం చేయవాడండి. ఆయన మనుషులు బాధ పెట్టగలరు మాటలతో, కానీ బాధలోంచి మనుషులు విడిపించలేరండి. కానీ దేవుడు మాత్రమే బాధ నుంచి విడిపించబడే ఉన్నాడండి. కాబట్టి వారు ఐగుప్తులు ఉన్న వారి బాధ విన్నాడు, శ్రమ విన్నాడు, కష్టం విన్నాడు, వారి ములుగులు కూడా దేవుడు ఉన్నాడండి. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన చూచువాడిగా ఉన్నాడు. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 2వ దినవృత్తాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాల గ్రంథం 16 మరియు 9వ వచనాన్ని చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుడకై యెహోవా కనుదృష్టి, ఇక్షరా యెహోవా కనుదృష్టి లోకమంతా. ఉదాహరణకి ఇక్కడ జస్ట్ ఒక కన్ను చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. యాక్చువల్ అనుకున్నది కాదు, వేరేది ఏదో కన్నులే అండి. ఎలా అయితే కన్ను తెరిచి చూస్తుందో ఇక్కడ దేవుడు కూడా కన్ను తెరిచి చూస్తున్నాడండి. దేవుడికి మహిమ కలుగాక. చూడండి, ఇక్కడ యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేర్చుందంటండి. అంటే దేవుని కన్ను తెరవబడింది. దేవుని కన్ను దృష్టిలో అందరూ తేటగా కనిపిస్తున్నారండి. దేవుడు భూమిని, భూమి మీద మనుషులను, మనిషి హృదయములను ఆయన కనబడుతున్నాయి. భూమి కనిపిస్తుంది ఆయనకి, భూమి మీద ప్రతి చిన్న జీవి కనిపిస్తుంది, ప్రతి మనుషుడు కనిపిస్తున్నాడు. అంత మాత్రం కాదు, మనిషి లోపల హృదయాన్ని, బాధని, కష్టాన్ని, శోధనను ఆయన చూస్తున్నాడండి. ఒక వాక్యం రాయబడింది చూడండి, ఎబ్రీ పత్రిక, దేవునికి మహిమ కలుగాక, 4:13 వచనం. చూసారా ఏమన్నాడు ఇక్కడ? మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమంటూ ఏదీ లేదట. అంటే అంతయు కనబడుతుంది అన్నాడండి. అంతే కనిపిస్తుంది అంటారా? ఏమన్నా వింటున్నారా? కొన్నిసార్లు మీ బ్యాగ్లు ఏమని మీరే మర్చిపోతారు. కొంతమంది ఇంట్లో డబ్బాలు ఏమో కూడా తెలియదండి, వాళ్ళు మర్చిపోతారు. నిజమేనా? స్పూన్లు, డబ్బాలు, ఇంకా అసలు ఇంట్లో ఏమున్నాయో కూడా నీకు తెలియదు.
చెప్పండి, ఎన్నో మీ ఇంట్లో ఎన్నికలు చెప్పగలరా? చెప్పలేరు. మీ నెత్తి మీద ఎన్నికలు చెప్పలేరు. మీరు ఏం చెప్పగలుగుతారు? కానీ ఆయన మన తల వెంట్రుకలు లెక్కించాడంట. తల వెంట్రుకలు కూడా తెలుసు ఎన్ని ఉన్నాయో ఆయనకి. ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకి తెలుసట. ఎన్ని చనిపోతున్నాయో, ఎన్ని జన్మిస్తున్నాయో ఆయనకి తెలుసండి. అట్లీస్ట్ మనం రాసుకున్నప్పుడు ఆ ప్రజా సంఖ్య రాసుకున్నప్పుడు కొన్నిసార్లు దాటిపోవచ్చు, తప్పిపోవచ్చు. కానీ ఆయన దృష్టిలో గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఏదో ఆధార్ కార్డు బట్టి చూస్తున్నారు. కొన్ని చోట్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వారు ఉన్నారు, వాళ్ళు లెక్కలో లేరు. కానీ దేవునికి వారెవరో కూడా తెలుసండి. ఓ దేవునికి మహిమ కలుగాక. అంటే సమస్త సృష్టి ఆయనకి కనబడుచుంది. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నేను చెప్తానంటే దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? హలో వినండి. ఫస్ట్ ఏం చూస్తున్నాడు? భూమిని, భూమి మీద ఉన్న జీవులను, మనుషుల యొక్క హృదయ రహస్యాలను కూడా చూస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఇంకా కొంత వాక్యం ఉంది, చదువుదాం. పాతాళమును, పాతాళం కూడా కనిపిస్తుందండి. మనకు కనిపిస్తుందా? కాదు, మనకి వినిపిస్తుంది. ఉంది అనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఏమండి వినట్లేదా? పాతాళం అంటూ ఉందని వినట్లేదు మీరు ఎప్పుడు? అసలు ఎప్పుడు వినలేదా? ఎంతమంది విన్నారు పాతాళం ఉందని? కానీ కనిపిస్తుందా? కాదు, ఉంది. అది ఉంది, మనం చూడలేదు దాన్ని, కానీ దేవుడు దాన్ని చూస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నానంటే దేవుడు చూచువాడిగా ఉన్నాడు. దేన్ని? కేవలం సృష్టిని మాత్రమే కాదు, జీవులు మాత్రమే కాదు, మనుషులు మాత్రమే కాదు, మనిషి హృదయం మాత్రమే కాదు, ఇదిగో పాతాళమును, అంత మాత్రం కాదు, అగాధమును. రెండు అక్కడ పాతాళము కనిపిస్తుంది, ఇంకా లోతుకెళ్తే అగాధము కనిపిస్తుందట. ఓ దేవునికి మహిమ కలుగాక. యెహోవాకు కనబడుచున్నవి. హలో, ఎవడు చూడలేనుకోవచ్చు మీరు. కొంతమంది ఉంటారు, ఇదిగో దాసే, ఎవరు చూడలేదు, దాసే. ఏం దాసే? మా అమ్మ చూడలేదు, మా ఆవిడ చూడలేదు, మా తమ్ముడు చూడలేదు, మా నాన్న చూడలేదు, మా అక్క చూడలేదు, మా చెల్లి చూడలేదు. దాసే. రెండో కంటి కనబడకూడదంట. అంటే భార్య భర్తలు, స్నేహితులు, లేకపోతే ఏదో దొంగలో. రెండో కంటి కనబడకుండా దాసే. మరి మూడో కంటి సంగతి ఏంటి? అంటే దేవుడు చూస్తున్నాడు కదా ఇక్కడ. ఆ సంగతి మర్చిపోయావు. కొంతమంది కటిక చీకట్లో తలిపేసుకుని మరీ దొంగతనం చేస్తూ ఉంటారు, అయితే రహస్యం ఆడుకుంటుంటారు, లేకపోతే లెక్క పెట్టుకుంటుంటారు. ఎవరు చూడకుండా బాత్రూమ్కి లెక్క పెట్టుకుంటూ కొంతమంది ఉంటారు. తర్వాత దొరికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఎవరు చూడకుండా కప్పెడుతూ ఉంటావు. కొన్నిసార్లు ఏంటంటో, నువ్వు కప్పెట్టినా, దాచిపెట్టినా, నువ్వు మూలన పెట్టినా, ఏంటి పిడక కింద పెట్టినా, పొయ్యిలో పెట్టినా, నువ్వు ఎక్కడ పెట్టినా. ఇదివరకు సూర్యులు దాచేవారు కొంతమంది, సూర్యులు డబ్బులు. ఇప్పుడు సూర్యులు లేవుగా. సూర్యుల గురించి అంటే మా అమ్మకి తెలుస్తుంది, పెద్దవాడికి. మీ అమ్మగారు పెద్దవాడు వెళ్తే ఇది డబ్బులు ఎక్కడ పెట్టారంటే సూర్యులో పెట్టేవాడు. వెళ్తే బియ్యం డబ్బాలో. అది మీ పనే. విన్నారండి? దేవునికి స్తోత్రం కలిగాక. ఏండి ఇక్కడ నేను చెప్పినప్పుడు నా గురించి కూడా చెప్పాలన్నమాట. నన్ను చెప్పని దేవుడితో చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ డబ్బులు దాచుకున్నదండి. నేను దాన్ని దొంగిలించి, మా అమ్మ అలికితారు, ఇల్లు అలికే కదా, మట్టి గుమ్మాలు పాత ఇంట్లో, ఒక డ్రాయర్ కింద తవ్వి దాంట్లో భూమిలోనూ ఒక డిబ్బి పెట్టిందనమాట. మా అమ్మకు చెప్తున్నాను, నా లైఫ్ స్టోరీ చెప్తున్నా అక్కడ. అంటే చూచుచున్న మాట కాడ నాకు వెంటనే దేవుడు, అది చూడలేదా, అది చెప్పవా అంటున్నాడు ఆయన. చెప్తాను, ఏది దాయను. ఏం చేసేసా, దాని డబ్బులను తీసేశాను, నేనే వేరే చోట దాశాను. వీళ్ళు ఎత్తుకుంటున్నారు, దొరకట్లేదు. తర్వాత నాకు చాలా బాధ వచ్చేసింది అనమాట. ఏంటి నేను ఈ పని చేశాను చెప్పి నాకు పశ్చాత్తపడ్డాను, ఏడ్చాను. మళ్ళీ వెళ్ళి అమ్మకి చెప్పి ఏం చేశానంటే ఈ డబ్బులు అక్కడే మళ్ళీ ఇచ్చేసానమాట. అంటే మనము దొంగతనం చేసినా, దోచుకున్నా, దాచిపెట్టినా
అన్న దగ్గర, అక్క దగ్గర, తమ్ముడి దగ్గర, అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అమ్మ నాన్న దగ్గర, పిల్లలు మీరు కూడా అమ్మ నాన్న దగ్గర, భార్యలు భర్త దగ్గర, భర్తలు భార్య దగ్గర, పిల్లలు అమ్మ నాన్న దగ్గర, తల్లిదండ్రులు పిల్లల దగ్గర కొన్ని దాస్తే వాటిని దయచేసి ఇప్పటికైనా ఒప్పుకోవాలి. మీరు వర్తమానికి వచ్చేసాం కదా, దేవుడు జ్ఞాపం చేస్తే మీరు ఒప్పుకోవాల్సిందే, వాటిని విడిచిపెట్టవలసిందే. దేవుడు యథార్థం కోరుకుంటున్నాడండి ఆయన. అంటే దేవుడు దాన్ని చూస్తున్నాడా? అవునండి. నీ భార్య కనబడకుండా, నీ భర్త కనబడకుండా, నీ పిల్లలు కనబడకుండా, నీ ఇరుగు పొరుగు వారికి సహోదరి సహోదరులు తెలియకుండా ఏదైతే చేస్తున్నావు రహస్యంగా, దానిని నీకు మాత్రమే తెలుసుకుంటున్నావు. చూడు, దేవుడికి కూడా తెలుసా కార్యం. కొంతమంది అంటారు, నా మనసులో చేసుకుంటాను, ఎవరికి చెప్పను, అలాగే చచ్చిపోతాను అంటాను. నువ్వు మనసులో ఉంచుకున్నది కూడా దేవుడు ఎరుగున్నాడు. నువ్వు కొంచెంలో పెట్టినా, మంచం కింద పెట్టినా, మనసులో ఉంచుకున్నా, దేవుడు దాన్ని చూస్తున్నాడు, చూచే ఉన్నాడు, చూడబోతున్నాడు కూడా ఆయన. కాబట్టి దాన్ని మనం ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకోవాలండి. ఎందుకంటే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మిద్దెల మీద ఏదైతే రహస్యంగా ఉన్నాయో ఆ సంగతితో దేవుడు బహిరంగంగా ప్రకటించేవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఓ రోజున ఎలీషా ఏం జరుగుతుందో రాజు చెప్పేవాడు. రాజు యుద్ధాన్ని ఆపుకునేవాడు. అవతల సిరియా జనులు అర్థం కాక, రేయ్ మనలో ఎవడైనా ఉన్నాడు ఒకడు, మన యుద్ధంకి వెళ్తుంటే ఎక్కడ మాట వేసినా, ఎక్కడున్నా కానీ శత్రుకి తెలిసిపోతుంది, వాళ్ళని చంపుదామనుకున్నాం, మాట వేస్తున్నాం, పలానా లోయలో పలానా చోట మాట వేసామనుకుంటే ఈ విషయాన్ని ఎవరు చెప్పారని చెప్పి సిరియా రాజు అందరిని అడగడం మొదలుపెట్టాడట. అందరినీ వింటున్నారండి? నేను కాదు అన్నారట. అరే మనలో ఎవడు సమాచారం తీసుకెళ్తున్నాడు, పలానా చోటుకి వెళ్ళి ఇశ్రాయేల్ని మనము అతమర్దామని చెప్పి అక్కడ రహస్యంగా దాగుంటే ఇక్కడ దాగున్నారని ఎవరో చెప్పేస్తున్నారంట. అందుకే అవతల రాజు చేస్తాడు, తన సైన్యాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ మనలో ఎవడన్నా సమాచారం అందిస్తున్నాడా అని ఒక్కొక్కరిని అడుగుతుంటే వాళ్ళు ఒకడున్నాడు, అయ్యా ఇక్కడ ఎవరో లేరయ్యా. మరి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం ఎక్కడైతే మాట్లాడుకున్నామో రహస్యంగా, ఆ రహస్య మాటలు తీసుకెళ్ళి చెప్పబోతే ఎలా తెలుస్తున్నారు ఇశ్రాయేల్ రాజుకి? వాళ్ళు ఒకడు అంటున్నాడు, అయ్యా ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఆ ప్రవక్తకు చూపిస్తాడయ్యా. రహస్యంలో మేడలో మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా దేవుడు ఆ ప్రవక్తకు చూపిస్తాడు. ఆ ప్రవక్త వెళ్ళి రాజు చెప్తాడు, ఆ రాజు సైన్యాన్ని కాపాడుకుంటాడా. ఇలా జరుగుతుంది అన్నప్పుడు వాడిని తీసుకురామన్నాడండి రాజు. దొరకలే, ఆయన లేడు అక్కడ, ఎలీషా లేడు. ఇందుకేంటంటే ఎలీషా గదిలో ఉన్నాడు, అక్కడెక్కడో గదిలో విషయాలు దేవుడు చూపించేస్తున్నాడు. ఎలీషా చెప్తాడు రాజుకి, పలానా చోట వారు మాట వేశారు, పలానా చోట వాళ్ళు కాస్తారు, పలానా లోయలో ఉన్నారు, వాళ్ళు రహస్యంగా ఉన్నారు, అటు పోవద్దు అని చెప్పేవాడు. అవతల సిరియా రాజుకి అర్థమయ్యేది కాదు, మనలో ఒకటి తీసుకెళ్ళి చెప్తున్నాడు అనుకునేవాడు. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుడు ఆ గదిలో వారు చెప్పుకున్న రహస్య మాటలు కూడా విని చూచిన వాడే ఒకరికి చూపిస్తున్నాడు. తీసుకురాను అన్నాడండి. వచ్చేసారు అందరూ. తెల్లారిసరికి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాడు ఆవలించుకుంటే ఎవరు? గెహాజీ. కళ్ళు తెరవగానే గుడారం చుట్టూ మొత్తం సిరియా సైన్యం అంతా గుర్రాలు రౌతులతో మూసేశారండి. లోపలికి వెళ్ళాడు పరుగున. అయ్యా దైవజనుడా, ఈసారి మన పని అయిపోయింది, ఇక ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఎందుకంటే సిరియా సైన్యం అంతా చుట్టేసేశారు. నువ్వేమో రహస్యాలన్నీ చెప్పేవాడివి, ఈరోజు నన్ను బంధించేస్తారు, చంపేస్తారు అన్నాడండి. అని అంటాడు, చాలా నిశ్చేతకున్నాడండి ఆయన. ఏంటి గెహాజీ కంగారు పడుతున్నావు? ఏంటి సార్ ఇలా ఉన్నారు మీరు, ఇంత నిశ్చేతగా ఉన్నారేంటి? బయట అంతా గుడారం నుంచి బయటకు వస్తే గుడారం చుట్టూ కూడా గొప్ప సైన్యం ఉంది, ఇక మనం చనిపోతాం, తప్పించుకునే మార్గం లేదన్నాడండి. ఇక అన్నాడైనా, ప్రభువా అసలు ఒక్కసారి నా చుట్టూ ఉన్న సైన్యం ఏంటో వీడికి కనబట్టలేదు, కళ్ళు తెరువు ప్రభువా. వీడి కళ్ళే ఉన్నాయి, నిజం కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు కాదండి, అసలు కళ్ళు కనబడాలి. అందుకే చూడండి, బాహ్యమైన ఈ కళ్ళు కాదు, అంతరంగం ఉండే కళ్ళు కనిపించాలండి. వాడు గుడ్డివాడు కాదు, బాగా చూశాడు కదా, చూసేగా చెప్పాడు కదా సైన్యం ఉందని. ఇప్పుడు ఏమన్నాడైనా, ప్రభువా వీడికి నా చుట్టూ ఉన్న సైన్యం ఒకసారి చూపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు ఎలీషా. చేయగానే మనోనేత్రం తెరబడింది. ఈ నేత్రం కాదు, మనోనేత్రం తెరబడితే
ఇశ్రాయేల్ సైన్యం కన్నా గొప్ప సైన్యము ఎలీషా చుట్టూన్నట్టు పనివాడు చూశాడండి. ఆ పనివాడు చూడకముందే ఎలీషా చూశాడు. ఎలీషా చూడకముందే దేవుడే అక్కడ చూస్తున్నాడండి. ఒక దైవజనుని దేవుడు అంత కాపాడుతుంటే దేవుని పిల్లలను కుమార్తెలను దేవుడు ఎందుకు కాపాడు? ఆయన కొనుకని నిద్రపోని దేవుడై ఉన్నాడండి. ఆయన దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ ఆయన చూచువాడై ఉన్నాడు, ఆయన వినువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన చూచువాడు మాత్రం కాదండి, వినువాడు కూడా. వింటాడంటారా? నిర్గమాకాండం చూడండి 4:3 వచ్చిన చూసినట్లయితే, 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగాక. ఏడవ వచనం చూడండి. తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఇంకో వాక్యం కూడా చూద్దాం. ఆదికాండం, ఒక నిమిషం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. 59 1వ వచనం చూడండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఏంటి? ఆయన వినివాడే ఉన్నాడా? చూచువాడు ఎలాగే ఉన్నాడో, నీ ప్రతి రహస్యాన్ని, ప్రతి పాపమును, అగాధమును చూచువాడు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు వినివాడే ఉన్నాడు అండి. మనం చెవులో రహస్యంగా చెప్పుకుంటున్నా కూడా, ఇదిగో నీకు మాత్రమే చెప్తున్నా అంట చూడండి. ఇలా నీకు మాత్రమే చెప్తున్నా, ఎవరికి చెప్పట్లేదు. నీ మనసులో ఉంచుకో, ఎవరికి చెప్పుకో. నువ్వు అన్నప్పుడే ఆయన విన్నాడు. అసలు నువ్వు అనకముందే విన్నాడు కూడా ఆయన. నీ నోట్లోంచి రాకముందే అన్నాడు ఆయన. నువ్వు అడక్కమునుపే నీకు ఏదైతే ఉన్నదో ఆయన ఎరిగి ఉన్నాడట అండి. అంటే ఆయన ఇప్పుడు వినేవాడే ఉన్నాడండి. పైగా ఆయన చెవులు మందం కాదట. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాదు అని చాలా స్పష్టంగా వినగలడు. ఎక్కడి నుంచి వినగలడు? పరలోకమును కూర్చుండి భూమి మీద ఏం జరుగుతుందో ఎలాంటి శబ్దమో వినగలడు. ఒకసారి దైవజనుడు మోషే కొండ దిగి వస్తున్నాడండి. ఒక శబ్దం వస్తుంది అన్నమాట. ఏంటి ఆ శబ్దం అడిగాడు యెహోషువని మోషే. ఏమన్నాడు చూడండి, నిర్గమాకాండంలో ఉంటుంది. డైరెక్ట్గా వాక్యమే చూద్దాం. నిర్గమాకాండము, దేవునికి స్తుతి కలుగాక, 34వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని, అసలు మోషే ఏమన్నాడంటే, ఏంటి ఆ పాలెంలో ధ్వని ఏంటి అసలు అడిగాడండి ముందు. అప్పుడు యెహోషువ అంటున్నాడు యెహోషువ యుద్ధ ధ్వని 17 వచ్చాను. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, మోషేతో ఏం చెప్తున్నాడు? మోషే అడిగాడు, ఏంటి ఆ ధ్వని? అయ్యా యుద్ధ ధ్వని అంటున్నాడండి. ఎవరితో? మోషేతో, దైవజనుడు మోషేతో. అప్పుడు మోషే ఏమంటున్నాడు? 18, అది జయధ్వని కాదు, అపధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు. అంటే మోషే కూడా దేవుని వలె ధ్వని యొక్క శబ్దాన్ని బట్టి అది జయధ్వన, అపజయధ్వన, సంగీత లేకపోతే సంగీత ధ్వన, ఆనందధ్వన, విచారధ్వన అనేది అతను పసిగట్టగలడు. మోషేయే అది యుద్ధ ధ్వని కాదు, తర్వాత అది అపజయధ్వని కాదు అంటే యుద్ధంలో జయిస్తే ఒకలా ధ్వని శబ్దం, యుద్ధంలో ఓడిపోతే ఒకలా ధ్వని. అదే సంగీత ధ్వని అయితే అది ఒక ఆనంద ధ్వని. అంటే ఆయనకి అపజయమేంటో జయమేంటో ఆనంద ధ్వని ఏంటో మోషేకే తెలిస్తే, మోషేని సృష్టించిన వాడికి ఏ ధ్వనో ఏ శబ్దమో తెలియదా? ఆయన వినలేడంటే నీ శబ్దాన్ని కూడా వినేవాడండి ఆయన. అసలు నువ్వు మొరపెట్టక ముందే ఆయన వినేవాడు. నువ్వు ఏది అడుగుతావో ఆయన ముందు ఎరుగున్నాడు. దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తుతి కలుగాక. నేనేం చెప్తానంటే,
ఇక్కడ చూడండి, దేవుడు వినివాడే ఉన్నాడండి. చూడండి, దేవుడు వినేవాడుకో చూద్దాం. ఆదికాండం 21:17. తోతరగా, మన సమయం లేదు. దేవుడు ఆ చిన్నవాడిని మొర వినెను అంటే అక్కడ వాస్తవానికి ఆగారు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయేలు చిన్న పిల్లవాడిగా ఉండి ఏడుస్తున్నాడు అనమాట. ఆ ఏడుపును కూడా ఆయన వింటున్నాడండి. చిన్న పిల్ల ఏడుపు కూడా ఆయన వింటున్నాడు. పెద్దల ఏడుపు కూడా వింటున్నాడు. ఎలాంటి దుఃఖముతో ఏడుస్తున్నావో, ఎలాంటి సంతోషంతో ఉన్నావో ఆయన వింటున్నాడండి. మీకు తెలుసా, అంతమంది ఒకసారి ప్రార్థన చేసినా కానీ ఎవరెవరు ప్రార్థన ఎలా చేస్తారో కూడా వినగలడండి. ఆయన ఈజ్ ఎ టాలెంట్ పర్సన్. ఆయన ఒక్కడే దాని యోగ్యుడు. మనం 10 శబ్దాలంటే మెంటలు వచ్చేది మనకి. సౌండ్ పొల్యూషన్ ఏంటిది అంటాం మనం. మెంటలు వచ్చేస్తుంది. ఏది ఉండదు తీసేస్తాం అక్కడ. ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఇరిటేషన్. కానీ ఎంతమంది కోట్ల ప్రజలు ఒకేసారి ప్రార్థన చేస్తే ఎవరు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తారో చాలా స్పష్టంగా ఉన్నటువంటిది. ఆశ్చర్యంగా లేదా? ఇప్పుడు ఎంతమంది ఒకేసారి అరిచారనుకోండి, మీరు చెప్పగలరా? ఈ నరిపి ఇది, ఈ మరిపి ఇది, ఈ శబ్దం ఇది అని చెప్పగలరా? చెప్పబోయి నీకు మెంటలు వచ్చేది కదా. ఒక్క ముక్క అర్థం అది మనకి, అదొక గందరగోళం మనకి. కానీ ఈరోజు ఇంతమంది ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ 100 మంది ప్రార్థన చేస్తున్నా, ప్రపంచమంతా కోట్ల వేల ప్రజలు ఒకేసారి ఒకే టైంలో అందరూ ఒకే ప్రార్థన చేస్తారా? వేరే వేరే అంశాలు ఉంటాయి. ఇంత కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేస్తుంటే ఆయన అన్ని స్వరాలు విని పర్సనల్గా ఇస్తున్నాడే ఒక్కొక్క దానికి. అంటే చాలా స్పష్టంగా వినగలడు. వినుదేవుడు ఉన్నాడండి మనకి. నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఒకడు అంటూ ఉన్నాడు పేర. చాలామంది ఉంటారు, నా బాధ ఎవరు వింటలేదు, నా బాధ నా కష్టాలు ఎవరు వింటలేదని. మీకు తెలుసా, మీ కష్టాలు బాధలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఎవరితో చెప్పుకొని తీరుతాయి? అక్కడ చెప్పం మనం. అంటే దేవునితో చెప్పుడనగా ప్రార్థన చేయట. దేవుని చెప్పే విధానం తెలుసా అండి? దేవుని మాట వినే విధానం వాక్యం అయితే, దేవునితో మాట్లాడే విధానం ప్రార్థన అండి. కానీ మనం ప్రార్థనని చెప్పం, అందరూ చెప్తాం. ఇదిగో నీకు తెలుసుందా, నీకు తెలుసా నా బాధ నా కష్టం, అరగంట గంట చెప్తానే ఉంటావు. ఎవరు చెప్తావు? మనుషులకి. మరి బైబిల్ చెప్తుంది, మనుషులకి ఏ విధంగా సాయపడలేరు, కానీ దేవునికి సాయం చేస్తాడు. నువ్వు నిజంగా ఆయన వద్దకు వచ్చి మొరపెడితే, ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా వింటాడండి ఆయన. అంటే ఆయన వినేవాడే ఉన్నాడండి, ప్రతి శబ్దాన్ని వింటున్నాడు. ఆఫ్టర్ ఆల్ మోషే పలానా శబ్దాన్ని విని చెప్పగలడంటే మోషే యొక్క దేవుడు మోషే యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ శబ్దాన్ని, నా శబ్దాన్ని, ప్రపంచ శబ్దాల్ని ఆయన విని ఉన్నాడు. ఇంకొక వాక్యం కూడా చెప్పగలుగుతాను. పేతురు రాసిన పత్రిక వాక్యాన్ని ప్రేమిస్తున్నారు మీరు? 1 పేతురు 3:10 చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినము చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. 12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి అన్నాడు. చాలండి. అంటే ఆయన చెవులు ఎట్టున్నాయి? నీతిమంతులు చేసే ప్రార్థనల పైన ఆయన చెవులు ఉన్నాయి. ఆయన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పుటకు సిద్ధంగా ఉన్నావా? కొంతమంది చెప్తారు సోది, కాకమ్మ కథలు, పెట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు. వీళ్ళు ఉంటుంది కూర్చుని వీళ్ళకి ఏం ఊసిపోక, కూర ఎలాగ ఉండవు, ఎంత నూనె వేసావు, ఎంత ఎత్తరికి ఎందుకు వచ్చింది, అది అవసరమా, ఏం కూర ఉండవు, ఏం మాటలేవు, ఇక ఏమి లేవు. కొంతమంది టైంపాస్ అవ్వట్లేదట. కాసేపు ఏం చేస్తారండి, కూర్చుని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఏమండి, ఈరోజు ఈ మెసేజ్లు ఉన్నవారు టైంపాస్ అవ్వలేదంటే ఏం చేయాలని? 10 పుస్తకాలు ఇవ్వాలి. నేను పుస్తకాలు చదవరు, నోరు మాత్రం ఒకటే ఉంటుంది. పుస్తకం చెప్తావు, వింటావు,
నువ్వు మాత్రం చెప్పవు దేవునికి, దేవుని మాట వినవు. నువ్వు వింటావు, వినిపిస్తావు కూడా, చెప్తావు ఎవరికి? ప్రజలకి. వినిపిస్తావు ప్రజలకి. ఆ రెండు మాని ఈరోజు నుంచి దేవుడికి వినిపించు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రభు చెవులట ఎవరు ప్రార్థన చేస్తారా అని చెప్పి ఆయన చెవు తెరిచించాడండి. అందరూ బిజీగా ఉన్నారు, లోకవార్తల్లో బిజీగా ఉన్నారు, పనికి మన మాటల్లో జోకుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఆయనకి మొరపెట్టేవాడు ఉన్నాడా? బైబిల్ చెప్తుంది, యెహోవాను ఎత్తుకువారు కలరేమని దేవుడట ఆకాశమును చూచుచున్నాడు అంటండి. కాబట్టి ఇక్కడైనా సరే ఏం చేయాలి? ప్రార్థనలో దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. విననేరకుండా ఆయన చెవులు మందం లేదు. ప్రతి కార్యాన్ని ఒక స్నేహితుడికి, ఒక మంచి తల్లికి, ఒక మంచి తండ్రికి నువ్వు ఎలా అయితే చెప్పుకుంటావో, ఒక మంచి పాస్టర్కి చెప్పుకుంటావో, అలాగే అంతకంటే మంచివాడు ఒకడు ఉన్నాడు, ప్రభువు యేసు క్రీస్తు. ఆయనకి నువ్వు చెప్పాలి, వివరించాలి. ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన చెవులు మందంగా లేవు, వింటాయి. నువ్వు చెప్తే వింటాడు ఆయన. నాకు మొరపెట్టుము అన్నాడు ఆయన. మొరపెట్టుమంటే నువ్వు మాట్లాడు, నేను వింటాను అన్నాడు ఆయన. నువ్వు మాట్లాడు, నేను వింటాను అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. ప్రజలతో కాదు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడాలి. ఎంతమంది మాట్లాడతారు? దేవునితో ఎంతమంది మాట్లాడుతున్నారు? అసలు ఉదయకాలం ఎంతమంది మాట్లాడొచ్చారు? దేవునితో మాట్లాడొచ్చారు? కనీసం ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠం మొదటి భాగం చదువుతున్నారా? కానీ చదవకపోతే దాన్ని ప్రారంభించండి. చదివారా? ఏం చదివారు? పోనీ మీరు దేవుడు చెప్పింది విన్నారా? అని లేదు. పోనీ దేవుని చెప్పారా? అది లేదు. ఇవన్నీ అయినాయా? అన్నీ అయినాయి. అవి మాత్రం అవుతాయి పాస్టర్ గారు. అవి ఎందుకు అవ్వు? అవి మాత్రం ముందు ఉండాలి, ఈ వెనక ఉండాలి. విన్నారా? మేము ఆదివారం నాడు అన్నీ పక్కన పెట్టి, వంట కూడా పక్కన పెట్టేసి, టిఫిన్ కూడా మానేసి, ముందు అవన్నీ చేసుకుని, ప్రేయర్ చేసుకుని, కుటుంబం చదువుకొని, ప్రార్థన చేసుకుని చర్చికి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కనీసం అట్లీస్ట్ తిండికి అంత ఆతురు పడక్కర్లేదు. మొదట దేవునికి ఇవ్వాలి, తక్కిన దేవుడిస్తాడు. దేవుని ముందు పెట్టండి. మీ టిఫిన్ కన్నా, మీ భోజనం కన్నా, నీ పనుల కన్నా, నీ ప్రతి దానికన్నా ముందు దేవుని ముందు పెట్టండి. దెయ్యము స్వస్థపరచలేదు చెప్పాడు దాంట్లో ఈరోజు. విన్నారండి? అంత్యకాల అభిషక్తుల గురించి చెప్పాడు ఈరోజు ఆయన. ఈ అభిషక్తులు అంటే ఎవరు తెలుసా? తప్పుడు అభిషేకంతో వచ్చినటువంటి వారు అన్నాడండి. తప్పుడు అభిషేకించబడిన వారే అబద్ధ ప్రవక్తలు. అందుకే అబద్ధ ప్రవక్తలు ఎవరో ఎలా తెలుసుకుంటావు అంటే, నేను చదివింది ఏంటంటే అక్కడ వాక్యము ద్వారానే అబద్ధ ప్రవక్తలు ఎవరో, నిజ ప్రవక్తలు ఎవరో తెలుసుకుంటావు అన్నాడండి. దేవుడు అబద్ధ ప్రవక్తలు ఎవరో వినేవాడు, నిజ ప్రవక్తలు ఎవరో కూడా వినేవాడు. ఈరోజు ఇక్కడ ఎంతమంది వధువుగా ఉన్నారో, మొరపెడుతున్నారో, ఎంతమంది ఎలా ఉన్నారో ఆయన వినివాడు ఉన్నాడు, చూచువాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇప్పుడు మీకు. మలాకి 3:16 చదువుతామా? అందరూ తీశారా? చదవండమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారు, చూడండి ఇక్కడ, యెహోవా యందట భయభక్తులు గలవారు ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అన్నాడండి. సహోదరులారా, మీకు విషయం చెప్పాలి. మీ ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడుకున్న మాటలు దేవుడు వింటున్నాడు. భార్యాభర్తలు పడగదలు మాడుకున్న మాట వింటున్నాడు. స్నేహితులు లేక బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు ఇద్దరిద్దరిగా ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆయన వింటున్నాడు. హలో, కొన్నిసార్లు నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నా కూడా దేవుడు వింటున్నాడండి. నీ ఎవరి కోసం తప్పుడుగా మాట్లాడుతున్నావు కూడా దేవుడు వింటున్నాడు. నీ ఎవరి కోసం మంచిగా మాట్లాడుతున్నావు అది కూడా దేవుడు వింటున్నాడు. అయితే ఒక విషయం, మన మాటలు వినేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనం సాధారణంగా ఎవరి కోసం మాట్లాడుతాం అనుకోండి, ఆ వ్యక్తి రాగానే ఏం చేస్తాం? అయితే తెలిపాక వ్యక్తి మళ్ళీ అరగనట్టుగా, అదా ఈ బ్రష్ ఎక్కడ కొన్నారు, పేస్ట్ ఎక్కడిది, ఇది డాబరేనా, డాబర్ అది.
అది కోల్గేట్ మరి కోల్గేట్ అట్ట పెట్టి అదే మాట తప్పిపోతున్నావు అంటే అర్థమేంటి, అక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు అక్కడ దొరుకుతున్నావు అంతే. ఒకరి కోసం ఈ రోజు నుంచి వేరే విధంగా మాట్లాడుకుంటాం స్టాప్ చేయండి. ఎందుకో తెలుసా, నేను ఎవరో మీరు కాదు, అక్కడ దేవుడే వింటున్నాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటున్నాడు. అయితే ఇంకో విషయం, యెహోవా యందు భక్తులు గలవారిగా ఉన్న మీ మాట కూడా దేవుడు వింటున్నాడండి. ఒకసారి ఎంఏ మార్గంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నారు, ఆయన గురించే. ఆయన వచ్చేసాడండి. విశ్వాసులు ఇద్దరు కూడి నడిచినప్పుడు దేనికోసం మాట్లాడుకోవాలి చెప్పండి? విశ్వాసులు ఇప్పుడు డాక్టర్ ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఆపరేషన్ గురించి, కుట్ల గురించి, ఇంకా వచ్చే రాబడి గురించి, ఇంకెన్ని ఉన్నాయో ఆపరేషన్లు వాటి గురించి మాట్లాడుకుంటారు. అల్లే పళ్ళు డాక్టర్ అయితే నీ పన్ను ఎలాగుంది, వంకరగా ఉందా, తిన్నగా ఉందా, అలాగుందా, కారెట్టిందా, క్లీన్ అయిందా, పళ్ళు డాక్టర్ పళ్ళు కోసం మాట్లాడుకుంటారు. నిజమే కదా? ఎముకల డాక్టర్ వస్తే ఇద్దరు ఎముకలు పాస్టర్లు అన్నట్టు, ఎముకలు డాక్టర్ అన్నమాట. ఈ డాక్టర్ ఎముక కోసం వివరించి ఆ డాక్టర్ ఎముక కోసం వివరిస్తాడు. అంటే ఇద్దరు డాక్టర్లు కూడుకుంటే ఒక దానికోసం ఆడుకుంటారు. ఇద్దరు వ్యాపారస్తులు కూడా కలిసి మాడుకుంటే దేనికోసం ఆడుకుంటారు? వ్యాపారం కోసం మనం ఆడుకుంటారు. అదే ఇద్దరు మెకానికల్ కలుసుకుంటే, ఎలక్ట్రీషియన్ కలుసుకుంటే ఆ బల్బు ఎంత, వైర్ ఎంత, నలుప, ఎరుప, పసుప, ఇదే మాడతారు. ఏమండి మాట్లాడేటండి? వీళ్ళందరూ దానికోసం ఆడుకుంటాడైతే మరి విశ్వాసులు ఇద్దరు కలిసి నడిస్తే ఎక్కడ కొన్నావు, బట్టలు బాగానే ఉన్నాయి, ఏ షాపు, ఇది కాదు సోది. విశ్వాసులు కలిసి మాట్లాడుకోవాల్సింది. బిజినెస్ మ్యాన్ అయితే ఇతరులు, డాక్టర్లు, ఇతరులందరూ మెకానిక్స్ వారు దానికోసం కలిసి మాట్లాడుకున్నప్పుడు నువ్వు విశ్వాసం కలిసినప్పుడు విశ్వాసం ఆడుకోవాలి. విశ్వాసులు దేవుని వాక్యం కోసం ఆడుకోవాలి. అలా దేవుని వాక్యం కోసం ఆడుకునే ఇద్దరు విశ్వాసులు ఇక్కడ చూపిస్తాను. ఎంఏ మార్గంలో లోకసేవకులు ఉన్నారు, వారు ఎంఏ మార్గంలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. లోకసేవ 24 అధ్యాయంలో మీరు చూస్తారు. పేరు 24-14 వచనంలో 13. ఇదిగో ఆ దినమందే వాళ్ళు ఇద్దరు యెరూషలేమునకు ఆమె దూరం ఉన్న ఎమ్మై అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండిరి అని ఉంది వాక్యంలో. వాళ్ళ సంభాషణ ఏంటండి? హలో, ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఏంటి? ఉదాహరణ చెప్పాను, డాక్టర్ కోసం ఆడుకుంటారు, మెకానికల్ కోసం, ఎలక్ట్రిషియన్ కోసం, ఇలా అయితే విన్నారా? అది మన ఐజాక్ టైలర్ అయితే, టైలర్ గారు వస్తే ఏం చేస్తారు? ఈ మిషన్ ఎక్కడ కొన్నావు, దారి ఎక్కడ కొంటున్నావు, కాజు ఎక్కడ ఎంతున్నావు, ఇదే భాష వస్తుంది అండి. ఎందుకని? సిచ్యువేషన్ అటువంటిది. అదే విధముగా సోదరులారా, విన్నారండి? అదే సమయంలో నువ్వు ఒక విశ్వాసం సంగతి మర్చిపోవద్దు. అప్పుడు ఏం చేయాలి? విశ్వాసి కలుసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, జరిగిన సంగతుల కోసమే, అంటే ఆయన మరణ పునరుద్ధరణ గురించి వారు మాట్లాడుకున్నారు. అప్పుడు ఆయన వచ్చేసాడు అక్కడికి అండి. నేను చెప్తున్నాను, ఈ ఉదయకాలంలో యెహోవా యందు భయభక్తులు కలిగి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన గురించి విషయాలు మాట్లాడుకుంటే మూడో వ్యక్తిగా ఆయన ఇక్కడికి వచ్చాడండి. మరి ఈ ఉదయకాలంలో ఇందాక నుంచి మనం చెప్పుకునే విషయాలు ఏంటి? మరి అక్కడ ఆయన ఉన్నాడా? వై నాట్? ఎందుకు ఉండడు? ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ ఉండి తీరాలి. ఆయన ఇద్దరు మధ్యకు వచ్చిన ఆయన కోసం మాట్లాడుకుంటే, ఆయన వచ్చి విన్నట్లయితే, ఇప్పుడు ఆయన ఎలాంటి దేవుడు, ఎంత చాలని దేవుడు, ఆయన గొప్పతనం గురించి, ఉన్నత గురించి మాట్లాడుకుంటే ఆయన ఇక్కడ ఉండడా? ఖచ్చితంగా ఉంటాడండి. ఆయన గాడ్ హియర్, ఆయన ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఉండి తీరాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యం నిలబడేవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక, ఆయన వినివాడే ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మాట్లాడబడే ఉన్నాడు. ఏంటండి? దేవుడు మాట్లాడబడి ఉన్నాడు. అవును కదా? చూద్దాం. ఆదికాండం 18:37 వచనంలో దేవుడు మాట్లాడలేదు. చూద్దాం ఒకసారి ఒక వ్యక్తితో. జస్ట్ వాక్యం రిఫరెన్స్ ఇస్తున్నాను మీకు. ఆదికాండం 18:33. ఇక్కడ ఏమనైపోయింది? యెహోవా అనబడుతున్న దేవుడట మనుషుడైన అబ్రహాముతో మాట్లాడెను అని రాయబడింది. అంటే దేవుడు మాట్లాడేవాడా?
దేవుడు చూచేవాడు, దేవుడు వినేవాడు, దేవుడు మాట్లాడేవాడు కూడా. బెలే నిలబడి నాతో మాట్లాడు ప్రభువా, కూర్చున్న తర్వాత వాక్యం వచ్చిన తర్వాత నా కోసమే చెప్పారు పాస్టర్ గారు. పాట ఏం పాడావు? ఏమని పాట పాడావు? నాతో మాట్లాడు ప్రభువా అని పాడి కూర్చున్నావు. వాక్యం వచ్చాక ఈ మధ్యన పాస్టర్ గారు ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాడండి, ఇలాగా నొక్కిమని నాకు అని చెప్తున్నాడండి ఆయన. పోనీ పాట విన్నావు, నువ్వు కూడా ఆ పాట నువ్వు కూడా పాడవు కదా, ప్రభువా నాతో మరి మాట్లాడినప్పుడు ఏం చేస్తావు? సరే, నువ్వు అడిగిందే దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? తెలియకుండా తోసేస్తున్నావు అండి. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగాక. దేవుడు మనుషులతో మాట్లాడగలడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎలా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఆ కాలమందు, పూర్వకాలమందు అంటే పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో, నానా సమయములలో, నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది అంటే ఈ చివరి దినాల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. దీన్ని తీసుకుని చాలామంది ఇలా అంటున్నారు అనమాట. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆయన, ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడి ముగించేది అనుకుంటారు. అక్కడ ముగించలేదండి. మాట్లాడాను అంటే ఆయన ఇంకా అక్కడ ఆపేయలేదండి ఆయన. అయితే ఇంతగా దేవుడు మాట్లాడా చివరి అంశం మీద, మరి చివరి మాట అనమాట ఇది. దేవుడు మాట్లాడతాడా? నేను స్వయంగా దేవుని స్వరం విన్నానండి. నేను సేవకు వచ్చే ముందు ఆయన మాట తీసుకునే ఈ సేవకు వచ్చాను. అందుకే దేవుడు ఈ సేవని నిలబెట్టాడండి. పందులు ప్రవేశించాయి, నక్కలు ప్రవేశించాయి, తోడేలు ప్రవేశించాయి, మోసకరమైన ఆత్మలు ప్రవేశించాయి, పాడు చేయని చూశారు. తెలుసా, దేవుడు నాకు దర్శనమిచ్చాడు ఆ సేవలో. ఆ పైన చూసిన పంట 25% మాత్రం పోయింది, 70% ఉంది. అంటే ఎక్కువ శాతమే ఉంది. దేవుడు దాన్ని అలాగే ఉంచాడండి. నా దర్శనము, నా పిలుపు, నా సేవలో నేను అనుభవిస్తున్నాను పెద్దాన్ని. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడు. మీరు అబ్రహాముతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడు అనుకుంటాం పెద్ద పొరపాటు. నిజంగానే నేను తలుపేసుకుని మోకరించి హృదయపూర్వకముగా లోకమంతా మరిచి నీ పాపాలను విడిచిపెట్టి హృదయం పూర్తిగా దేవునికి అప్పగించి హృదయాన్ని కుమ్మరించి నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని దగ్గర మొరపెట్టు, నాతో మాట్లాడని చెప్పు. ఆయన నీతో మాట్లాడతాడండి ఆయన. కానీ ఒకటి, అసలు దేవుడు మాట్లాడతాడా? అవును. ఒక మాట గుర్తొచ్చింది. ఒక ఆమె అంటుంది, రోజు ఒక పాశ్రమతో దేవుడు రోజు ఈ చెవితో మాట్లాడతాడట. కుడి చెవి ఫోటో వచ్చేది, ప్రభువా రోజే మాట్లాడతాయి, పక్క వచ్చి ఎడం చెవి మాట్లాడని చెప్పిందంటండి. అలాగే నమ్మని చెప్పి ఆయన ఈ పక్క నుంచి పక్క తిరిగి ఆమె చెప్తే చెప్తుంది, ఈ పక్క తిరిగంట. అప్పుడు ఆయన తిరగాలని సంవత్సరం ఆయనకి. అసలు ఆయన మాట్లాడటానికి అనుకుంటే ఈ రెండు చెవికి వినబడదా? ఈ చెవి ఫోటో వచ్చేద్దండి ఈ పాశ్రమకి, అందుకని ఈ పక్క వచ్చి ప్రభువా అని చెప్తే అంటే ఏమంటుందంటే దేవుడు నాకు రోజు మాట్లాడేస్తాడండి. ఒకరు అంటారు, ఆయన వీళ్ళు అంటారు, ఆయన రోజు నాతో మాట్లాడతాడు. అసలు రోజు దేవుడు మాట్లాడతాడా? అసలు దేవుడు అవసరాన్ని బట్టి మాట్లాడతాడా? అసలు ఎన్నిసార్లు మాట్లాడతాడు అనేది వాక్యంలో ఉంది. మనం వాక్యం నమ్మాలి. యోబు గ్రంథం దేవునికి స్తోత్రములు గాక. ఒక ఆమెకి గవర్నమెంట్ అంటే గోంగూర 2 రొయ్యలు వెయ్యి, నూనె వెయ్యి అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆమె చెప్తుంది. చెప్పేవాడు కంట వినేవాడంట, చెప్పేవాడు చేట ఏంటిది సామెత, చెప్పేవాడికి వినేవాడు లోకం అంటాడు. ఆవిడ చెప్పడం మనం వింటాం. దేవుడు రోజు వచ్చి గోంగూర 2 అమ్మ, పచ్చిరొయ్యలు అమ్మ, నూనె ఇంతయ్యమ్మ అని దేవుడు అది కూడా చెప్తున్నాడు ఆమెతోటి. మరి దేవుని పని పట్టలేదు, ఇంకా రోజు ఇటు తిరిగి చెప్తూ ఉంటాడు. దేవునికి ఒక పద్ధతి ఉంది. అసలు దేవుడు కనుక మనిషితో మాట్లాడితే మనిషి కట్టబడతాడు వాక్యానికి. ఒక్క మాటకు లోబడతావు, ఒక్క మాటకి మార్చబడుతుంది జీవితం.
ఆయన మాట్లాడుతూ ప్రారంభిస్తే ఆ మాట నీకు ఎనఫ్, అబ్సల్యూట్, తుది నిర్ణయంగా మారిపోద్దండి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం. దేవునికి స్తుతి కలుగాక. చూద్దామా, 33 అధ్యాయము 14 వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. ఏముందండి వాక్యంలో? మరి గోంగర గురించి సంగతి ఏంటి అంటే, మనం ఇనేవారం కాబట్టి చెప్పేవాడికి మన లోకువ తెగంటారు. దేవుడండి నాతో మాట్లాడితే అంతే, అది చెప్పడంలో ఉన్నది పెద్ద అసహ్యం. మళ్ళీ అక్కడ దేవుడు మాట్లాడితే జీవితాలు మారతాయండి. పాడైపోవు, అతిశయించలేవు, గర్వించలేవు. ఒక మాట, నా కృప నీకు చాలనగానే అంతే, ఒక మాటతో జీవితకాలం కట్టబడి ఉన్నాడు పౌలు గారండి. నువ్వు అబద్ధం ఆడితివి అన్నాడంటే ఒక్క మాటతోటి, ఎవరితో? శారతోటి. ఇక మళ్ళీ లైఫ్లో ఇక అబద్ధం ఆడలేదండి ఆమె, మనసులో కూడా అబద్ధం ఆడలే. ఒక్కసారి దేవుడు నువ్వు ఆడితివి అనగానే అక్కడే మనసు పొందింది ఆమె. అంటే అవిశ్వాసాన్ని పోగొట్టుకుంది, విశ్వాసం తెచ్చుకుంది. అంటే దేవుని యొక్క మాట ఎలాంటిదని తెలుసా? అడవిలో లేలును వినపచేది శక్తి గల మాట అంటండి అది. దేవుని మాట సముద్రపు ఘోష వలె ఉంటుందట. దేవుని మాట ఒక ఉరుమలే ఉంటుందట అండి. కానీ ఆ మాట మనిషిని బ్రతికిస్తుంది, పాడు చేసేది కాదు. దేవుని మాట భయపెట్టేది కాదు, కానీ సరిచేసేదే దేవుని మాట అయినది. ఇక్కడ దేవుడు ఒక్క మారు పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అయితే దేవుడు ఒక్కసారి మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా ఎవరు కనిపెట్టరు? అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడే విధానం, మన ప్రభు చెప్పిన విధానం చెప్తాను. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడండి. ఏంటండి? దేవునితో ముగించేస్తున్నాను. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడండి. 1 రాసుకోండి, స్వప్నము ద్వారా, ఉరీము తిమ్మిము ద్వారా, 3వది పర్వతాల ద్వారా మాట్లాడండి ఆయన. దీన్ని వివరించి ముగించేస్తాను. దేవునికి స్తుతి కలుగాక. మనసు మర్చిపోకండి, దేవుడు చూచువాడు, వినువాడు మరియు మాట్లాడేవాడు. అయితే దేవుడు 2 వారు ఒక్కవారు పలుకును, 2 మారు పలుకును. మనుషులు దాన్ని గ్రహించలేరు, పట్టుకోలేరండి. కానీ దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే 3 విధాలుగా మాట్లాడారు దేవుడు. అప్పుడంతే, ఇప్పుడంతే, రేపు భవిష్యత్తులో కూడా దేవుడు అంతే, అలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. స్వప్నము ద్వారా అంటే దేవుడు కళల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడుతున్నాడు అనే విషయం గమనించాలి. ఓకే, దేవునికి మహిమ కలుగాక. 1 సమూయేలు గ్రంథం 28 అధ్యాయము, ఆ తర్వాత చదువుదాం పేర, ఆ తర్వాత చేద్దాం. దేవుడు కళల ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడతాడని నమ్ముతున్నారా? ఎస్. మీకు తెలుసా, నెబుకద్నెజరుకు దేవుడు కళల ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడాడు. యోసేపుకు దేవుడు కళల ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడాడు. ఆయన పాత నిబంధనలో అబ్రహాముకి, అనేక మందికి ఆయన కళల ద్వారా కూడా మాట్లాడాడండి. అంటే కళలు, స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఆ కళలు, స్వప్నములు ఏమైతే ఉన్నాయో అవి ఇంకొక విధంగా కూడా వస్తాయండి. అతిగా కష్టపడితే కూడా వచ్చేస్తాడు కళలు. శ్రమపడి నిద్రపోయి అలసిపోతే, మీకు తెలుసా కళలు అనేవట సగం నిద్రలోనూ సగం మెలకుగా ఉన్న సమయంలో కళలు వస్తాయి. అయితే ఒకటి, అతిగా కష్టంతో వచ్చే కళలు వేరు. అందుకే ఒక ఆయన ఉండే మా కాలంలో కాతను, అంటే మా తాతలు ఒక కాలం, ఎవరో కాలం చెప్తున్నాడట, పారే కత్తెట్రా, గిన్నెట్రా అంటాడంట. ఏంటి? నిద్రలో కలవరాలు, కళలో పనిచేస్తున్నాడండి. కళలో గడ్డబాటు తీసుకుని తవ్వుతున్నాడు, పారతో ఏం చేస్తున్నాడు, గట్లంకలు వేస్తున్నాడు అనమాట. ఇవన్నీ తెలుసా? గట్లంకలు ఏయో లంకలండి, నంకిమిందులు కాదు గట్లంకలు అంటే. ఇలా ఏం చేస్తాడంటే ఆయన కళలో, అంటే కళలో ఏదో అతను అయితే పగలంతా పనిచేసిన రాత్రికి వచ్చేది కళ్ళలోకి. అన్నీ దేవుని కళలు కాదు, అన్నీ దేవుని స్వప్నాలు కావు. దేవుడు నువ్వు అడగకుండా, కొంతమంది కలవ ప్రభా పడుకుంటున్నాను, కలవ ప్రభా, ఒక దర్శనం ఇవ్వ ప్రభా. ఒక అతను సేవకు వస్తాడు, ప్రభా నువ్వు దర్శనం ఇస్తే, నువ్వు దర్శనం చూస్తే అప్పుడు నేను సేవకు వస్తా. ఇవ్వడని అసలు ఇవ్వడు.
ఒక ఇచ్చిన దేవుడే కాదు, దేవుని విధానం అది కానే కాదు. అసలు నువ్వు కనిపెట్టకుండా అడగకుండా దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు చూడండి, అది సరైన విధానం అండి. దర్శనం అయిపోయింది నాయన, అలాగే అమ్మ చేస్తానమ్మా అనలేదన్న, నా సమయం ఒకటి ఉంది అన్నాడండి. ఆయన అనుకూల సమయంలోనే సమస్తం చేస్తాడు. ఆయన ఫిక్స్ అవుతాడు చేయాలని, ఆయన ఇవ్వాలని కూడా ఇస్తాడు. ఆపాలంటే ఆపగలడు ఆయన, ఏదైనా చేయగలడు. మనుషులు ఎవరు ఏమీ చేయలేరు ఆయన చేయాలనుకుంటే. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు తనకు తానుగా ఇచ్చే కళ, దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది చూడండి. అక్కడ నెబుకద్నెజరుకి దేవుడు కళ ద్వారా ఇచ్చాడు ఒక సబ్జెక్ట్, అది భవిష్యత్తు రాజ్యాల కోసం ఇచ్చాడండి. యోసేపు కళ ఇచ్చాడు, యోసేపు దగ్గర పని వరకు కళ ఇచ్చాడు. ఇలా మనం చూస్తుంటే కళలు అనేవి అడిగితే ఇచ్చేది కాదు, కష్టపడితే వచ్చే కాదు, రెండు తప్పే. కానీ ఊహించకుండా దేవుడు తనకు తానుగా ఇచ్చినప్పుడు ఆ కళలు మళ్ళీ వాక్యానికి సరిగ్గా సరిపోవాలి. ఏ కళ అయినా స్వప్నమైనా, కొంతమంది భక్తి అంతా కళలపైన అండి, స్వప్నాలపైనే. ఒక ఆయన అనేవాడనమాట, నేను పాలకొల సేవ చేసినప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఒక ఆమె వచ్చి, అయ్యగారిని కళ వచ్చింది, చెప్పమ్మా అని అంటాడు. ఇంకా బాగా కనమ్మా, బాగా కళ కనమ్మ అంటున్నాడు. నేను కంటే వస్తుందా, తనకైతే వస్తుందా? సరే నేను చెప్తాను, ఈ రాత్రి కళ కన్నాడు కనెత్తారా? ఏమండే వినండి, నిజమేనండి, మాట్లాడేంటండి? అలా ఈయన అంటాడు, అమ్మ కళ బాగానే వచ్చింది, ఇంకా స్పష్టంగా రావాలి, ఈ రాత్రి ఇంకా బాగా ప్రాంచి కనిపెట్టు, రేపు స్పష్టంగా చెప్పు అన్నాడండి. ఇంకా ఆయన సేవ అంతా కళల మీదే, విశ్వాసాలు కూడా ఇంకా వాక్యం లేదక. అయ్యగారండి నాకు పాదు కనిపించిందండి, దాని నిండా కాకరకాయలండి. దాని అర్థం ఏంటండి? కాకరకాయ వచ్చిన అర్థమే, బెండకాయ వచ్చిన అర్థమే, ములక్కడ వచ్చిన అర్థమే. కళలు సహజమే అండి, కష్టంతో కొన్ని వస్తాయి, మామూలుగా వస్తాయి కలవరాలను బట్టి. కానీ దేవుడిచ్చే కళలు వేరండి. దేవుడు అడిగితే ఇచ్చేది కాదు, అనుకుని ఆయన ఇస్తే దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, సంగతి ఉంటుంది, అది వాక్యంలో సరిపోతుంది. ఆ వాక్యం సరిపోయిన కళలే దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు చాలామంది విశ్వాసుల కళలపైన, స్వప్నాలపైన, సేవకులు స్వప్నాలు కళలపైన ఆధారపడి చేస్తున్నారు. నేను అంటాను, కళలు స్వప్నం శాశ్వతం కాదు, కానీ వాక్యమే శాశ్వతమైనది పేర. అందుకే కళలు కూడా స్వప్నములు కూడా వాక్యానికి సరిపోతేనే నమ్మాలి. మరి చాలా కళలు వస్తాయి, కానీ అన్ని నమ్మను నేను. ఏదైతే వాక్యం సరిపోతుందో దాన్ని తీసుకుంటాను, వెయిట్ చేస్తాను, అదే జరిగిద్దండి. మీ కళలు కూడా వాక్యం సరిపోవాలి, అవి లేఖనంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఓ రోజు నాకు కళ వచ్చిందనమాట, అంటే చాలా వచ్చాయి, చెప్పడం టైం లేదు కానీ ఒకటి చెప్తున్నాను. నా చుట్టూ చీకటి ఉంది. నేను ఇగో వెలుగు ఎలా ఉంటుంది, ఆ వెలుగు కింద ఉన్నాను, నా పైన ఒక లైట్ ఫోకస్ కనిపిస్తుంది. నా చుట్టూ వెలుగు ఉంది, నా మీద వెలుగు ఉంది, నా చుట్టూ చీకటి ఉంది. ఆ చీకటిలో జనం ఉన్నారు. నేను సేవకు రాకముందు, నేను ఇంకా పాస్టర్ కాకముందు, ఒక సాధారణ విశ్వాసగా కొనసాగుతున్న కాలంలో నేను ప్రార్థన చేసుకుని చాలా అలసిపోయిన సమయం అనేది ఒక కళ. ఆ కళలో ఒక వెలుగు నా పైన మాత్రం వెలుగు ఉంది, చుట్టూ చీకటి. ఆ చీకటిలో జనం ఉన్నారు. నేను తెల్ల బట్టలు వేసుకుని ఒక నల్ల వేలు పట్టుకుని వాక్యం తెరిచి వారికి చీకటిలో వాక్యం బోధిస్తాను అనమాట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, చీకటి ఉన్న వారిని ఈ వెలుగులో తీసుకురావాల్సిన బాధ్యత. తర్వాత నేను అది మర్చిపోయాను. అప్పుడు మా వాక్యం చెబుతున్నాను, కరెక్ట్గా అది వాక్యంలో ఉంది. ఆ వాక్యం సరిపోయింది. అది అపోస్తల గ్రంథం. నాకు వచ్చిన కళలో కొన్ని, అంటే అన్నీ కాదు, ఒకటి రెండు అలా వాక్యంతో ఇలా ఉంటాయని చెప్పడానికి పర్ ఎగ్జాంపుల్ అనుభవంతో చెప్తున్నాను కార్యాన్ని. అపోస్తల గ్రంథం 26వ అధ్యాయం. దేవుని నామమున మహిమ కలుగాక. చెబుతారా? 26+18 వచనం. 18 వచనమండి. నిలువము, నేను ఈ ప్రజలను వలనను ఆనికలకు నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి
నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వల్ల స్వాచ్ఛం పొందినట్లు వాళ్ళు కళ్ళు తెరుచుటకే నేను నిన్ను ఎద్దకు పంపుదని చెప్పాను చాలండి. ఇదే పదం అన్నమాట. సేమ్ పదం వినిపించింది. అంటే అక్కడ చీకట్లు ఉన్న వారికి నేను వాక్యం చెప్తున్నాను. అసలు నేను సేవకునే కదా అప్పుడు, కానీ ఇది నా జీవితంలో అనేక సార్లు సేవలో జరిగిందండి. ఇంకొక చిన్న కళ కూడా మీకు చెప్పాలంటే, ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చెప్పినప్పుడే మీ జీవితంలో దాన్ని అమరించడం నాకు అర్థమవుతుందండి. ప్రతి కళ నమ్మొద్దు, వాక్యం సరిపోయిన కళ. ఒకరోజు నేను నిద్రపోతున్నప్పుడు నిద్రలో కళ అన్నమాట. ఎలాంటిది, 2 గంపలు వచ్చాయి. ఒక గంపలో టమాటాలు పోలిన పచ్చివి, ఇంకో గంపలో టమాటాలు పోలిన అవి మిగిలి ముగ్గిపోయినంటే ఇంచుమించుగా చాలా కులిపోతున్నాయి, జబ్బు అనమాట. బాగా మిగిలి ముగ్గిపోయినాయి, కొన్ని జబ్బుగా ఉన్నాయి, కులిపోయినట్టున్నాయి. కొన్ని ఏమో పచ్చిగా బాగున్నాయి అనమాట. 2 గంపలు. ఆ 2 గంపలు స్వరం వస్తుంది నాకు. ఏం తెలుసా, బలహీనమైన వాటిని బలపరచుము అని. నేను అది అసలే అది కళ అంతే, మర్చిపోయా. అది ప్రాంజీకి అప్పగించేస్తాను. పెద్దగా నేను పట్టించుకోలే. ఒకరోజు నేను వాక్యం చదువుతున్నాను, సరిగ్గా అదే వాక్యం కనిపించిందండి. అప్పుడు నాకు వచ్చిన కళ గుర్తొచ్చింది. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం. నేను ఈ విషయాలు రాసుకు రాలేదు పేర, కానీ ఎందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చెప్తున్నాను. ఇర్మీయా గ్రంథం అండి 24వ అధ్యాయం అండి. ప్రియ సోదరులారా, మీరు దాన్ని చదివినట్లయితే మొదటి నుంచి, అంటే మొదటి భాగంలోనే 2వ భాగం నుంచి, అంటే ఇక్కడ రెండు గంపలు అన్నట్టు చూడండి. యెహోవా నాకు యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడేను. ఇది చదవగానే గిర్ర జరిగింది మైండ్ నాకు. ఇది ఎక్కడో ఎప్పుడో జరిగిందని చాలా రోజుల తర్వాత మర్చిపోయినా కళ. అసలు ఇది చదివేసరికి నాకు రిమైండ్ అయింది. అంటే చూడండి, 2 గంపలు. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్లు ఉండేవి, మిక్కిలి మంచివి అంజూర పండ్లు ఉండేను. 2వ గంపలో మిక్కిలి జబ్బు అయిన అంజూర పండ్లు ఉండేను. సరే, ఇది నేను చాలా స్పష్టంగా చూడగలిగాను. నా పిలుపులో ఇది ఒక భాగంగా ఉంది. ఆయన నాతో చెప్పాడు స్వయంగా. ఆ మాట విన్నాను కళలో, బలహీన వాటిని బలపరచము అని. ఆయన నా జీవితాంతం మర్చిపోలేని కళ అండి ఇది. దేవుడిచ్చే కళలు మర్చిపోలేం. ఒకవేళ మర్చిపోయినా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మళ్ళీ నీకు జ్ఞాపం చేస్తాడండి. అది వాక్యం సరిపోవాలి, వాక్యం సరిపోవాలి. నిన్నే అలా కూర్చో, ఎవరి మాట వినవా అమ్మా, పెద్దమ్మ అలా కూర్చో. దేవునికి మహిమ కలుగాక. విన్నారండి? హల్లెలూయా. అంటే ఏంటి, కళలు స్వప్నములు అనేవి మనం కోరుకుంటే అడిగితే వచ్చేవి కరెక్ట్ కాదు. కానీ శ్రమపడితే నలిగిపోయినా అలా సరే నిద్ర లేపడం వచ్చే వాళ్ళకి కాదు. కానీ దేవుడు తనకు తానుగా అడగకుండా ఆయన ఇచ్చినవి కళలు సరిపోగానే అవి మళ్ళీ వాక్యం సరిపోవాలి. అందుకే కళ పడుతున్నాడు, కళలు స్వప్నములు వాక్యానుసారంగా లేని ఆడాలా వాటిని మీరు విడిచిపెట్టాను అంటున్నాడండి. చాలామంది నా సంఘం చెప్తున్నాను, కళలపైన స్వప్నపైన పూర్తిగా ఆధారపడవద్దు. ఒకవేళ మీరు కళలపైన పూర్తిపైన ఆధారపడితే అంతకంటే ముందు వాక్యం పైన ఆధారపడాలి. మీరు మీ కళలు స్వప్నములు వాక్యానికి సరిపోతేనే తీసుకోవాలి. వాక్యం సరిపోతే దాన్ని అస్సలే నమ్మవద్దు. ఈరోజు అంటే మెసేజ్లో చాలామంది కళలు స్వప్నములు వీటిపైన ఆధారపడుతున్నారు. అవి వాక్యాలు ఉన్నవి లేవో చూడరు. కానీ నేను చెప్తున్నాను పేరు, అది పిల్లిపైనా, అది దర్శనమైనా, అది ఒక అద్భుత కార్యమైనా, ఏదైనా సరే అది వాక్యం సరిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మీకు విషయం చెప్పనా, ఓ రోజు ప్రవక్త దగ్గరికి ఒక చిన్న తల్లి వచ్చిందన్నమాట, బిడ్డను తీసుకొని. 9 గంటల నుంచి సాయంకాలం దాకా అలా ఉండిపోయింది. ఆ బిడ్డ చనిపోయాడు. అయితే ఈరోజు ప్రవక్త అంటాడు ఒక సహోదరుడితోటి, నువ్వు వెళ్ళి ఆమెకి సహాయం చేయని చెప్తాడు అనమాట. అతను వెళ్ళబోతుండగానే దేవుడు అతను చూపిస్తాడు ఆ బిడ్డ స్వస్థపరచబడినట్లు. మీకు తెలుసా, ఇక్కడ ప్రవక్త ఒక వ్యక్తిని పంపించడం అనే దాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఎలీషా దినాలలో షునేమీరాలు కుమారుడు చనిపోతే ఆమె ఏం చేస్తుంది, సైలెంట్గా వస్తుంది అనమాట. అప్పుడు అంటాడు గెహాజీ, ఆమె సమాధానం వస్తుంది, వెళ్ళి చూడు అంటాడండి. ఇది వాక్యాన్ని సరిపోయిందండి. దేవునికి మహిమ కలుగాక. కొన్ని కార్యాలు వాక్యం సరిపోతాయండి.
వెంటనే రిమైండ్ అవుతుంది. అంటే నీ కలలు స్వప్నములు దర్శనమైన ఏవైనా వాక్యానికి సరిగ్గా సరిపోతేనే అది దేవునికి సంబంధించినది అనే దానికి సంఘం అంతా వచ్చేసేయాలి. సరే, దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు. స్వప్నం కళ ద్వారా మాట్లాడితే అది వాక్యం సరిపోవాలా లేదా? ఎగ్జాంపుల్ నేను చెప్పాను. దేవుడు నాతో కళ ద్వారా మాట్లాడినప్పుడు ఇలా చూపించాడండి. దేవునికి స్తుతి కలుగాక. నెక్స్ట్ తర్వాత ఊరీము తుమ్మిం. ఈ ఊరీము తుమ్మిం కోసం తర్వాత చెప్తాను పేర. ఇదేం తెలుసా, బైబిల్లో నిర్గమాకాండము 28:30 వచ్చిన చదవండి సారి. ఈ ఊరీము తుమ్మిం కోసం చెప్పాలి. ఇంకా కొన్ని లేఖనాలు ఉన్నాయి. లేవీకాండం 8:8, సంఖ్యాకాండం 27:27 తోతర చదవాలి. 3 చోట్ల, ముగ్గురు ఎత్తుకోండి. న్యాయ విధాన పథకం అన్నాడు దాన్ని. ఈ న్యాయ విధాన పథకంలోనే ఊరీము తుమ్మిం అనేటువంటి ఉన్నాయి. మీకున్నాయి, దొరికాయా అవి? ఓకే 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 సరే పర్లేదు, చదవండి. అంటే న్యాయ పథకములు ఏమున్నాయి? ఊరీము తుమ్మిం ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత లేవి 8:8, ఆ పథకంలోనే ఊరీము తుమ్మిం అని చెప్తున్నాడు. సంఖ్యాకాండం 20:27 త్వరగా 27. యెహోవా ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము చూచుచుండగా ఎక్కిరి, తొడిగించాను, చనిపోయాను, దిగి వచ్చిరి. ఇక్కడ ఏం చూస్తాం? అహరోను యాజకుడిగా ఉన్నాడు. యాజకుడికైనా ఆ యాజకుడికే ఈ పతాన్ని తగిలించేవారు. అంటే ఈ యొక్క న్యాయ విధానం అటువంటి దాన్ని తగిలించేవారు. దీన్ని ఏమిటంట? ప్రధాన యాజకుని రొమ్మునున్నటువంటి న్యాయ విధి పథకం అంటారు దీన్ని. ఇందులో 12 రాళ్ళు ఉంటాయన్నమాట. 12 రాళ్ళు. ఈ 12 ఇశ్రాయేలుని చూపిస్తున్నటువంటి 12 రాళ్ళు. ఇందులోనే ఊరీము తుమ్మిం అనే దానికి ఉపయోగించాడండి. ఇంకా మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33:8 చూద్దాం. 33:8 ద్వితీయోపదేశకాండము 33:8 చూద్దాం. 33:8 చదువుతారా? చదవమ్మా. ఇక్కడ ఏమన్నాడు? లేవిని గురించి ఎట్లన్నాడు? నీ తుమ్మిమును నీ ఉరిమము నీ భక్తునికి కలవు. సరే, భక్తునికి ఏం కలవట్టు ఇక్కడ? తుమ్మిము ఉరిము, లేదా ఉరిము తుమ్మిము. ఈ రెండు చూడండి, ఈ 2 కార్యాలండి ఇవి. ఇది భక్తునికి చాలా అవసరమట. అయితే పాస్టర్ నాకు ఏమన్నా మా ఇంట్లో పెట్టుకుంటాను కాదు, దీనికోసం వివరిస్తాను వినండి. ఊరీము తుమ్మిం అనేది ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ మధ్య యాజకుడి పథకం దగ్గర ఉండే అనమాట. అసలు ఎందుకు దేవుడు ఊరీము తుమ్మిమును ఇక్కడ పెట్టాడు భక్తుని కంటే, భక్తులు మోసగించబట్టడానికి దేవుని పిల్లలకి ఒక క్రమం పెట్టాడు అక్కడ. ఈ క్రమం ఏంటంటే, ఇంకా నేను చెప్పాల్సిస్తున్నాను. ఎజ్రా గ్రంథం, ఎజ్రా 2:63 నెహెమీయా 7:65 ఊరీము తుమ్మిం కొంచెం చాలా స్పష్టంగా మీకు చెప్పాలని నా ఉద్దేశం. దేవుడు ఊరీము తుమ్మింతో కూడా మాట్లాడే విధానం చూపిస్తున్నాను. చదువుతాను. ఎజ్రా 2:63 లేదా నెహెమీయా గ్రంథం 7:65 అదని చదవచ్చు. ఇక్కడ కూడా మీరు ఊరీము తుమ్మిం చూస్తాం. ఊరీము తుమ్మిం ధరించుకునినా అంటే యాజకునికే ఈ ఊరీము తుమ్మిం ధరిస్తారు. ఓకేనా? మీకు కూడా అర్థమైంది, పాయింట్ అర్థమైంది కదా? నెక్స్ట్ నెహెమీయా గ్రంథం 7:65 వచ్చేయండి. అంటే ఊరీము తుమ్మిం ధరించుకునే యాజకుడు ఏర్పడే వరకు అతి పరిశుద్ధ వస్తువులను, ఎందుకని అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే, ఇక్కడ ఒక యాజకుడు ఉండాలి. ఆ యాజకుడికి ధరించడానికి ఒక పథకం ఉండాలి. ఆ పథకం ఏంటంటే ఊరీము తుమ్మిం అనేది ఒక యాజకుడు ధరించాలన్నాడు. ఇక ఎందుకు యాజకుడు ఊరీము తుమ్మిం అనేది ధరించాలంటే అది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఏంటి ఆ ప్రాముఖ్యం అని చెప్తాను. హల్లెలూయా. ఇవన్నీ నేను చూపించానంటే, ఎక్కడెక్కడైతే ఊరీము తుమ్మిం ఉన్నదో దానికి విలువ, వాల్యూ చూడండి. ఇది ఒక యాజకుడికి ఇస్తారు. ఆ యాజకుడు దాన్ని ధరించాలి. అందరూ కాదు, మళ్ళా ప్రధాన యాజకుడు ధరించాలి. ఆ యాజకుడు దాన్ని ధరించినప్పుడే ఇశ్రాయేలుకి అంటూ ఒక మార్గం ఏర్పడుతుందండి. ఏం చేయాలో
ఏం చేయకూడదో, ఏది వినాలో ఏది వినకూడదు అనేది ఈ ఉరిము తిమ్ము ద్వారానే వారికి తెలుస్తుంది. ఎలా అంటే దేవుని నామమున మహిమ కలుగాక. ఈ ప్రధాన యాజకుని రొమ్ము నుండి న్యాయ విధి పథకం, ఇందులో 12 రాళ్ళు ఉంటున్నాయి. దీన్ని ఉరిము తిమ్ముము అంటారండి. ఉరిము అనగా జ్యోతి అంటే వెలుగు లేక కాంతి. హల్లెలూయా. ఈ కాల ప్రవక్తనాడు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ మరవక్తమగు వెలుగు ఊరిము అంటే ఊరిము అనగా వెలుగును చూపించినట్లా, అంటే వెలుగును చూపించే ఒక పథకం అన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఊరిము అనగా వెలుగు అర్థం చేసుకోండి. తర్వాత తుమ్మిం అనగా రత్నం, ఒక రాయి అన్నమాట. అంటే ప్రధాన యాజకుడు ధరించినటువంటి ఈ రొమ్మును ధరించినటువంటి పథకంలో ఊరిము తుమ్మిము పనిచేస్తాయి. యాజకుడు నిలబడుతుండగా ఎవరైనా ప్రవక్త వచ్చి యెహోవా నాకు ఎలా చెప్పాడు అని ప్రజల దగ్గర అన్నట్టు వింటే ఆ వ్యక్తిని ఏం చేసేవారంటే, పద మన యెహోవా మందిరికి వెళ్దాం. యెహోవా మందిరం ఎవరు ఉన్నారండి? ప్రధాన యాజకుడు ఏం ధరించాడండి? ఊరిము తుమ్ము ధరించాడనమాట. అంటే ఆ ఊరిము తుమ్ము ఇందులో ఉంటుంది. ఆ రాళ్ళ మధ్య ఒకటి రత్నం. ఏంటంటే ఇది ప్రధాన యాజకుడు రొమ్మున ఉన్నటువంటి న్యాయవిధి పథకంలో ఉండిన ఒక రత్నం అన్నాడు. అంటే రత్నం, ఒక రాయి అన్నమాట. ఈ రాయినే తుమ్మిం అన్నారు. ఈ రాయి మీదకి వచ్చేదాన్ని వెలుగునే ఊరిమం అన్నారు. ఇప్పుడు ఊరిం అనగా వెలుగు, తుమ్మిం అనగా ఒక రాయి. ఈ రెండు యాజకుడు యొక్క ఛాతి పైన కట్టబడి ఉన్నాయి. ఓకే, ఒక ప్రవక్త వచ్చి యెహోవా ఎలాగో చెప్తున్నాడు, యెహోవా అలాగో చెప్తున్నాడు అంటే ఆ ప్రజలు వినరండి. దేవుడికి ఇచ్చే సూచన ఏంటంటే ఎవరన్నా అలా చెప్తే ఆ చెప్పిన వాడిని తీసుకురావాలన్నమాట. యెహోవా మందిరం తీసుకొస్తారు. వెరీ గుడ్, గుడ్ బై. ఇదిగో కొంచెం ఇంకా స్పష్టంగా అయితే ఇంకా గుడ్ బై అవుతావు. ఓకే కష్టపడుతున్నా తీసేది, కష్టపడి మొత్తం మేము కష్టపడుతున్నాను, మీ పని మీద చేస్తున్నారు న్యాయంగా. దేవుని మహిమ కలుగాక. రైట్, సరిపోతున్నాను. గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది పెద్ద సబ్జెక్టు, మన సమయం లేదు. ఇది హెబ్రీ గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకోవచ్చు. అయితే జస్ట్ దీంట్లో ఒక రాయి ఉంది. ఆ రాయి, ఆ రత్నం ఏంటంటే తుమ్మిం. తర్వాత ఊరిం ఏంటంటే ఒక యాజకుడు ఇక్కడ ఉండగా ఎవరన్నా నారింటి వాడు నేరింటి వాడు ఎవడో కూడా ప్రవచించాడుకోండి, ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకొస్తారని జనమంతా కూడా అతను కీడు చెప్పినా మేలు చెప్పినా యెహోవా నాకు చెప్తున్నాడు అని చెప్తే ఆ ప్రవర్తన పట్టుకున్నట్ట నువ్వు చెప్పింది అవునో కాదో అని తెలుసుకుందాం. ఒకవేళ నువ్వు చెప్పింది అయితే పద్ధతి ఉంది, అప్పుడు మేము పాటిస్తాం. ఒకవేళ నువ్వు చెప్పకుండా నువ్వే ప్రేరేపించబడితే దానికి కూడా పద్ధతి ఉంది అని చెప్పి వారట ఏం చేస్తారంటే ఆ యాజకుని దగ్గరికి ఆ ప్రవచించిన ప్రవర్తనే, మాట్లాడిన ప్రవర్తనే, దేవుడు నాకు చెప్పాడు చెప్పమన్న వ్యక్తిని జనమంతా మొత్తం సైన్యమంతా తీసుకొస్తారండి. అప్పుడు ఆ యాజకుడు లేకపోతే ఆ యాజకుడు ధరించిన దీని ఎదురుగుండా అతను నిలబడాలి. ఎవరు? ఆ ప్రవక్త. నిజ ప్రవక్త అయినా అబద్ధ ప్రవక్త అయినా ఏ వ్యక్తి అయినా సరే యెహోవా చెప్తున్నాడు వినండి అంటే ఆ వ్యక్తిని పట్టుకొస్తారండి వాడు. అంతేగాని యెహోవా చెప్తున్నాడు చెప్పండి అనరండి వాళ్ళు. వాళ్ళకి పద్ధతి క్రమం ఉంది. సో వాళ్ళని తీసుకొస్తారు. అతను నిలబడతాడు. ఇప్పుడు సమాజం అంతా ఉంటుంది, సర్వ సమాజం. యాజకుడు నిలబడతాడు మందిరం దగ్గర. అప్పుడు ఇతడు ప్రజల దగ్గర ఏమైతే పలికాడో ఇప్పుడు మళ్ళీ పలకాలి, ఇక్కడ మళ్ళీ మాట్లాడాలి అంటారు వాళ్ళు. ఇప్పుడు చెప్పు అంటారు. ఎంత చెప్పాను కదా అంటారు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పింది అవునో కాదనేది మాకు ఊరిము తిమ్ముములు ఉన్నాయంటారండి వాళ్ళు. అది ఉందండి. ఇప్పుడు యెహోవా ఎలా చెప్పాడు అని చెప్పనుకోండి, ఒకవేళ దేవుడే నిజంగా అతనితో చెప్తే కనుకట ప్రవక్తనాడు ఆ ప్రవక్త చెప్పిన మాట, ప్రవచించిన ఆ మాట నిజమైతేట అండి దీని మీద గట వెలుగు వస్తుందంట. ఈ వెలుగు అందరికి కనిపిస్తుంది. వెలుగు వచ్చిందా ఇశ్రాయేల్ ప్రజలు అతనికి లోబడతారన్నమాట. అతను చెప్పింది వింటారండి. పొరబడిన అతడు ప్రేరేపించబడి ఉద్రేకంగా పలికిన మాట అయితే దేవుని చెప్పింది కాకపోయింది, దేవుని పేట అబద్ధం ఆడినా ఇక్కడ వెలుగు రాకపోతే మరలా 2-3 సార్లు తర్వాత 3 సాక్షులు అయిన తర్వాత వెలుగు రాకపోతే ఇతను అబద్ధ ప్రవక్త ఉద్రేకంతో మాట్లాడాడు కాబట్టి ఇతను తీసుకువెళ్ళట ఊరు వెళ్ళిపట రాళ్ళతో కూడా చంపేస్తారండి. ఇంత క్రమం ఉందండి వాళ్ళకి. ఎవరికి? మనం ఏం చేస్తాం? గణపతి పాలు దోతులంటే వెళ్ళిపోతాం అక్కడికి. మనం 7 తలకాయల పాము ఉందంటే వెళ్ళిపోతాం అక్కడికి. 7 తలకాయలు అంట, ఉందో లేదో అంత విషయం. మరియం కళ్ళు తెరిచిందంటే అందులో సొత్తకి వెళ్తున్నారంట. కళ్ళు తెరిచిందంట ఎక్కడ? గుణదల్లో. ఈ పక్కన బొమ్మ ఈ పక్క తిరిగిందంటే బొమ్మ తిరిగిందంటే మనిషి తిరిగింది.
మనుషులు నానా పడితే నమ్మేశారు. భయంకరంగా అర్థమైన నమ్మే లోకం ఎదురా అంటే లోకంలో మందేనండి. ఏది ఇండియా నెంబర్ 1 అనమాట. ప్రతిదాన్ని నందిని, ఎద్దుని, కుక్కని, పాముని, పురుగుని, జర్రిని అన్నీ నమ్మే లోకం ఏంటంటే దేశం ఏంటంటే 10 నమ్మే లోకం ఇదేనండి, మన ఇండియా దేశమే. అవునా? ఇదిగో ఈ తాడు కట్టుకుంటే కట్టుకుంటాను, ఇదిగో వేసుకుంటాను, నీళ్ళు చల్లుకుంటా. ఏం చల్లుకుంటా? కొంతమంది నీళ్ళలో పశువులు వేసుకుని, లేకపోతే కొంతమంది ఇంకొక నీళ్ళలో నూనె వేసుకుని చల్లుకుంటారండి. అదే షాపులో చేస్తారు పనులన్నీ, హిందువులు చేస్తారు పని. ఎలాగా? ఆ బొమ్మ మీద కాస్తా, దీని మీద కాస్తా, దాని మీద వేస్తారండి. అదే టైపు మాదిరిగా నీళ్ళు చల్లుకుంటున్నావు. అసలు నీళ్ళు చల్లుకుంటే ఇది ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు నీకు ఇది? నువ్వు ప్రార్థన చేయంతే, ప్రార్థన పరిస్థితి మారుతుంది. ఈ అబద్ధ ప్రవక్త గనక పలికాడ ఉద్రేకంతో వెలుగు రాలేదా? ఇశ్రాయేలు నమ్మకం ఏంటంటే ఈ ఊరిము తిమ్ములోంచి శబ్దం రావాలి, అనగా వెలుగు రావాలి. వెలుగు రాగానే అతను మాట వింటారు. వెలుగు రాలేదా పొరబడి అతను తీసుకువెళ్ళి ఊరు వెళ్ళిపట రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. అరే, ఊరిము తిమ్ముము ద్వారా దేవుడు మాట్లాడే విధానం ఇది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అందుకనే ఏమన్నా అక్కడ ఒక యాజకుడు మీకు ఏర్పడాలి, అంతవరకు జాగ్రత్తగా ఉండండి. యాజకుడు ఏర్పడిన తర్వాత ఆ యాజకుడు ఈ పథకాన్ని ధరించేవాడిగా ఉండాలి, అంతవరకు జాగ్రత్తగా ఉండని చెప్పాడు దేవుడు. ఆ టైం వచ్చినప్పుడు అహరోను తర్వాత వారికి అభిషేకించిన తర్వాత యాజకునికి ఇది ధరింపచేసేవారు. ఎలాంటి యాజకుడు? ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు ధరించినప్పుడు ఇతను పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ రాళ్ళలో ఒక రాయి వెలుగు రాగానే, ఉరిము రాగానే తుమ్మిమంటే వెలిగిస్తారన్నమాట. వెలుగు రాగానే వారు నమ్ముతారు, వెలుగు రాకపోతే చంపేస్తారు. నేనేం చెప్తున్నానంటే ఇశ్రాయేలు వారికి దేవుడు మాట్లాడే విధానము సప్రము ద్వారా, కళ ద్వారా. రెండోది ఉరీము తుమ్మిము ద్వారా. ఈ కాల ప్రవర్తనాడు ఉరీము తిమ్ము అంటే తెలుసా? అపోస్తుల బోధ. ఈరోజు మనకి ఉరీము తిమ్మే తెలుసా అండి? అపోస్తుల బోధ. ఒకటి అపోస్తుల బోధ, ఇది అపోస్తుల బోధ రత్నం అన్నమాట, రాయి. ఈ అపోస్తుల బోధ రాయి అన్నమాట. ఇది తుమ్మిము. అపోస్తుల బోధ తుమ్మిము, రత్నం. ఈ రత్నానికి సరిగ్గా ప్రవక్త బ్రహ్మం పలికినప్పుడు పలుకుతుంటే ఆ రత్నంలోంచి బయటికి రావాలి. యేసుకృష్ణ బాప్తిస్మము, ప్రభుత్వం రాత్రి సీది బోధించకూడదు. ఇది టప్ వెలుగుతున్న బయటికేయండి. ఇది తుమ్మిం, ప్రవక్తమానం, ఊరిము. ఎంతమంది అర్థమైంది? ఈయన మాట్లాడినప్పుడు ఆ వెలుగు, ఆ వాక్యము ఇందులోంచి రావాలి బయటికి. అంటే ప్రవక్త చెప్పే ప్రతి వర్తమానము ఏదైతే ఉందో అది బైబిల్కి సరిపోవాలి. ఇదే చట్టం ఇశ్రాయేలుకు ఉండేది. ఈరోజు మనం దేని బట్టి నమ్మేస్తా ఉన్నాం. మనం ఈరోజు ప్రవక్త చెప్పిన దానికి బైబిల్ బోధించకూడదంటే ఈ తుమ్మెము వెలుగు చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది. యేసుకృష్ణ బాప్తిస్మం వేరే బాప్తిస్మం లేని చెప్పగానే ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో తుమ్మెము చూపిస్తుంది. ఇప్పుడు ఊరిము తిమ్ము మనకున్నాయా? ఉన్నాయా? ఏది? ఊరిము అంటే ఏంటి? ప్రవక్తమానం. తుమ్మెము అంటే ఏంటి? అతను చెప్పింది బైబిల్లో ఉన్నట్టు ఈ పథకము చూపించాలన్నమాట అండి. ఇది చూపించినప్పుడు ఇది దేవుని నుంచి వచ్చింది. ఎవరు వాక్యం చెప్పినా బైబిల్ సరిపోతేనే అది దేవునికి సరిపోయింది. దేవునికి మహిమ కలుగాక. మూడవది ప్రవక్త ద్వారా మాట్లాడాడు. నేను పూర్వమైన ప్రవక్తల ద్వారా మాట్లాడుకొచ్చాడండి. కుమారుని అనగా యేసుక్రీస్తు నుండి మాట్లాడాడు. అయితే ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త ఆఖరి మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆఖరి వచనం. బ్రదర్ చదువు బ్రదర్. 34 క్షమించండి, 23 అధ్యాయం 34 వచ్చిన చదువుతారా? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను పంపుచున్నాను అన్నాడండి. ఇక్కడ ఎబ్రీ పత్రిక ఏముందంటే పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ముగించేశాడా? ముగించలేదట. కుమారుని యందుండి మాట్లాడాడు, ముగించేశాడా? ఇది ముగించలేదు. కుమారుడు ఏమన్నాడు? ఆ కుమారుడు వచ్చేమన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు, ఇదిగో మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను లేక శాస్త్రులను పంపుచున్నాను. అంటే ఇందులో ప్రవక్త పరిచర్య కూడా ఉంది. అంటే యేసు స్వయంగా చెప్పాడు ప్రవక్తనే పంపుచున్నాను అని.
మొదటి రాకడలో యోహాను అనబడుతున్న ఒక ప్రవక్త వచ్చాడు. రెండో రాకడకు ముందు మళ్ళీ ఏలి ఆత్మగలిగిన విలీనం వచ్చాడు. ఇకపోతే సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏలియాని మోషేతో పంపిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. మరి ప్రవక్తల పరిచయం అయిపోయిందంటారా? చెప్పాలి. హల్లెలూయా. 7వ దూత పలుకుతున్న సమస్త మర్మం సమర్థమగది ఎప్పుడండి? 7వ దూత పలికినప్పుడే. అనగా లౌకిక సంకాల దూత వచ్చి ఆ మర్మములు ప్రకటిస్తున్నలో అతను ప్రవక్త అయి ఉండాలి. వాక్యం ప్రవక్తకు వస్తుంది కాబట్టి దేవుడు 3 విధాలు మాడతాడు. ఒకటి స్వప్నము ద్వారా, కళల ద్వారా. రెండోది ఊరిముతిము ద్వారా. మూడోది ప్రవక్తల ద్వారా. ఈ కాలంలో విలియం బ్రహ్నం అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచిన పడతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ ఉదయకాలం ఇచ్చిన వాక్య భాగం దీవించండి. నువ్వు వినువాడువు, చూచువాడువు, మరియు మాట్లాడేవాడువు. కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభువా. ఈ వాక్యాలన్నీ దీవించి ఆశ్రయించండి. మా కాలంలో నువ్వు ఇంకా ఊరిము తీమం అనే ఆ కార్యాన్ని మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ బయలుపరచబడిన వాక్యముతో నడిపించండి. నువ్వు వింటున్నావు, చూస్తున్నావు, ఇంకా ఈరోజు మాతో మాట్లాడుచున్నావు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. పలకమైన వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా మీరు మాతో మాట్లాడారు. దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సంఘ పెద్దలు నడిపిస్తే కార్యక్రమం.